హలో ఫ్రెండ్స్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరందరూ నిన్న మొన్న పెట్టినటువంటి కామెంట్స్ బేస్డ్ గా వీడియో లెంతీ అవుతుందని అంటున్నారు. సో నేను మీకోసం ఈ ఫస్ట్ చాప్టర్ లో చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా కలిపి నేను ఈ ఒక్క వీడియోలో నేను చెప్పబోతున్నాను. అది కూడా విత్ ఇన్ 2 hours ఓన్లీ. మీరు ఈ వీడియోని వినేసి డైరెక్ట్ గా మీరు ఎగ్జామ్ కి వెళ్ళి కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? సో ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ డెప్త్ గా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో మీరు ల్యాక్ చేయకోకుండా ఎక్కడెక్కడికో వెళ్ళకోకుండా మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టండి. సో నేను టైం అసలే వేస్ట్ చేయకోకుండా చాలా ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ ఇందాక నేను మన ప్రీవియస్ వీడియోస్ లో ఏ విధంగా అయితే ప్రతి కాన్సెప్ట్ ని డెప్త్ గా నేర్చుకున్నామో ఆ విధంగానే ఇక్కడ కూడా నేను ప్రతి పాయింట్ డెప్త్ గా చెప్తాను, బట్ తక్కువ టైంలో చెప్తాను. ఓకే డన్. ఇంకా వెళ్ళిపోదాము మన వీడియోలోకి. ఓకే డన్. ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాము. సో మన ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఇక్కడ ఆర్డర్ అంటే ఏంటో తెలియాలి. డన్. ఇక్కడ మీకు ఆర్డర్ అంటే ఏంటి అంటే హైయెస్ట్ డెరివేటివ్. రైట్. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇప్పుడు నేను చెప్తాను. హైయెస్ట్ డెరివేటివ్ అంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకొని ఆ ఈక్వేషన్ నువ్వు ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తున్నావు అని చెప్పేదే హైయెస్ట్ హైయెస్ట్ ఆర్డర్ అన్నమాట. అంటే నువ్వు 2 times డిఫరెన్షియేషన్ చేస్తే నీ యొక్క ఆర్డర్ వచ్చేసి 2, 3 times డిఫరెన్షియేషన్ చేస్తే నీ యొక్క ఆర్డర్ వచ్చేసి 3 అన్నమాట. ఇప్పుడు డిగ్రీ అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏదైతే ఉందో అంటే ఆ ఆర్డర్ అనేది ఏదైనా కావచ్చు. దాని ఆర్డర్ 2 ఉండొచ్చు. అంటే ఏంటి, నువ్వు 3 times 4 times 5 times అయినా కానీ డిఫరెన్షియేషన్ చేయొచ్చు. ఒకవేళ 5 times డిఫరెన్షియేషన్ చేస్తాం అనుకుందాం అంటే ఇప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ ఏంటి అంటే నీ ఈక్వేషన్ లో ఆర్డర్ 5 అని చెప్తావు. సో ఆ హైయెస్ట్ డెరివేటివ్ ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే డిగ్రీ అని అంటాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఆర్డర్ అండ్ డిగ్రీ అంటే ఏంటి. సో ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, వెరీ సింపుల్. ఇప్పుడు ఇందులోనే చెప్పుకున్నాం, ఒక ఈక్వేషన్ మనం డిఫరెన్షియేషన్ చేస్తాము అని. డన్. సో ఒక ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే ఈక్వేషన్ మనకి ఏమొస్తాయి, డెరివేటివ్స్ వస్తాయి. అంతే. ఒక ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. కానీ వచ్చినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మెయిన్ గా మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఈ రెండింటిని మనం చూసుకోవాలన్నమాట. సో ఈ డెఫినేషన్ ఏం చెప్తుందంటే వన్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు మోర్ దాన్ వన్ ఆర్ మోర్ దాన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ కి మనం విత్ రెస్పెక్ట్ టు చేయాలి అన్నమాట. అంటే వన్ డిపెండెంట్ వేరియబుల్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ దాన్ ఇట్ విత్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఉండాలి. సో అట్లాగా ఉండేటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నిటిని కూడా మనం ఈ డెఫినేషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఓకే డన్. అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే దీనికి ఆర్డర్ ఎంత అంటే ఏంటి, ఒకటే. బికాస్ దీనికి ఆర్డర్ అనేది ఏమని డినోట్ చేస్తున్నాం, 1. డి పవర్ ఏముంది, నాకు ఏం లేదు, 1 మాత్రమే ఉంటుంది. ఏం లేదంటే మనకు అక్కడ 1 ఉన్నట్టు కదా అర్థం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనం ఆర్డర్ ఎంత అంటే ఏంటి 1 అని చెప్పిస్తాం, 1 అని చెప్పేయచ్చు. అంటే మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేసాం, ఒకసారి డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి మనకి ఈక్వేషన్ వచ్చేసింది. దీంట్లో నాకు డిపెండెంట్ వేరియబుల్ ఉంది, ఒక్కటే ఉంది. సో దీంట్లో ఇండిపెండెంట్ వేరియబుల్ ఏముంది, ఒకటే ఉంది. అంటే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అనేది ఒక్కటి ఖచ్చితంగా ఉండాలి. ఓన్లీ వన్ డిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. అంటే ఏంటి, dy/dx అండ్ dz అండ్ d ఏదైనా dy ఏదో ఎట్లా ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉండాల్సినటువంటి డిపెండెంట్ వేరియబుల్ మాత్రం ఒకటే ఉండాలి. ఇక్కడ డినామినేటర్ లో ఉండేటువంటి ఈ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు అనమాట మన ఈక్వేషన్ లో. ఓకేనా, అర్థమైంది కదా పాయింట్. ఓకే డన్. సో ఇప్పుడు మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది చూద్దాం. టైప్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. టైప్స్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకు 2 types ఉన్నాయి. ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇంకొకటి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. సో ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే దీంట్లో మనకు ఓన్లీ వన్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. అంతే. అంటే ఒక్కటే డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒక్కటే ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని చూస్తే మీరు ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్స్ ఏమున్నాయి, ఒకటే ఉంది. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమున్నాయి, ఒకటే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏమని కాల్ చేయొచ్చు, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కాల్ చేయొచ్చు. మేము ఇంత ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్స్ ఏమి ఉన్నాయి, ఒకటి ఉంది. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమి ఉన్నాయి, 3 ఉన్నాయి. అంటే x, z, y ఈ 3 ఉన్నాయి అనమాట ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఏమని కాల్ చేయకూడదు, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని కాల్ చేయకూడదు. అంతే. ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ టైప్. సో సెకండ్ టైప్ వచ్చేసరికి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్.
ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి? సేమ్ ఇది వస్తుంది అనమాట. అంటే ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని మనం పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం అనమాట. అంటే వన్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు మోర్ దాన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్. దట్స్ ఇట్. సో ఇది మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇందాక మనం చెప్పేసుకున్నాం ఆర్డర్ అంటే ఏంటి? ఒక ఈక్వేషన్ మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ అనేది చేస్తున్నాము అని అర్థం అనమాట. సో ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తే అదే మనకి ఆర్డర్. సో దాన్ని మనం ఎక్కడ సపోజ్ నేను ఒక ఈక్వేషన్ ని ఒక 5 టర్మ్స్ డిఫరెన్షియేషన్ చేశాను అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? d⁻5/dx⁻5 ప్లస్ ఏదో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? xy = 0 ఏదో ఈక్వేషన్ రాసేసాను. ఇప్పుడు నేను దీన్ని d⁻5 కనిపిస్తుంది అంటే దీన్ని ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినట్టు అర్థము? 5 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసినట్టు అర్థం. సో నాకు ఇక్కడ 5 అనేది ఆర్డర్. ఇప్పుడు ఇది ఓకే, డన్, ఆర్డర్ అర్థమైపోయింది. డిగ్రీ అంటే ఏంటి? ఇప్పుడు హైయెస్ట్ డెరివేటివ్ ఏముంది ఇందులో? మనకి ఇది d⁻5 ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ దీని లాంటి టర్మ్ ఇంకొకటి ఉంది అనుకోండి, ఇక్కడ పెడుతున్నా, ఇంకొక టర్మ్ పెడుతున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ప్లస్ dy/dx స్క్వేర్ అనుకోండి, డన్, ఇది = 0. ఇది ఒకటి ఉంది అనుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి పవర్ నేను 6 పెడుతున్నాను, దీని మొత్తానికి పవర్ నేను 2 పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి డిగ్రీ ఏం చెప్తుంది? హైయెస్ట్ పవర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్. సో వీటి మొత్తంలో చూసుకుంటే ఫస్ట్ మనకి హైయెస్ట్ డెరివేటివ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పవర్, హైయెస్ట్ డెరివేటివ్ ఇది, దీని యొక్క పవర్ ఏంటిది? 2. సో డిగ్రీ వచ్చేసి నాకు 2 అయిపోయింది. సో ఇది ఓకే, అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం సొల్యూషన్స్ కోసం చేద్దాం. ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇవి మీకు అర్థమైపోతే ఇందాక రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈజీగా అర్థమైపోతాయి. సో ఇక్కడికి వచ్చేస్తే దీంట్లో జనరల్ సొల్యూషన్ అంటే జాగ్రత్త ఏనండి, ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ arbitrary కాన్స్టెంట్స్. నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తాము, దాన్ని మనం ఇక్కడ ఆర్బిటరీ మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అయితే ఉంటాయో అన్నిసార్లు మనం డిఫరెన్షియేషన్ చేయాలి. అర్థమైందా? అప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేసుకుంటేనే కదా మనకు సొల్యూషన్ వచ్చేది. అర్థమైందా? సో ఈక్వేషన్ ఉంటుంది, ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనము సాల్వ్ చేస్తే ఒక సొల్యూషన్ అనేది వస్తుంది. వచ్చినటువంటి సొల్యూషన్ లో మనకి కాన్స్టెంట్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయంట? ఆర్డర్ మీద డిపెండ్ అవుతాయి. దీంట్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడనే తీసుకున్నాం d⁻5 ఇదే ఈక్వేషన్ ఉంది కదా. సో దీనికి ఆర్డర్ ఎంత ఉంది? నాకు 5 ఉంది. ఓకే, డన్. నాకు ఆర్డర్ 5 ఉంది కాబట్టి ఇక్కడ దీనికి నేను సొల్యూషన్ కనుక్కుంటే నాకు దీంట్లో అప్పుడు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని రావాలి? ఎంత ఉంది? నాకు హైయెస్ట్ ఆర్డర్ 5 ఉంది కాబట్టి 5 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ రావాలి. అంటే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఫర్ సపోజ్ వచ్చింది అనుకోండి ఒక ఈక్వేషన్. ఏంటిది ఆ ఈక్వేషన్? ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుంటున్నాను, ఇదే ఎగ్జాక్ట్ గా అనేది కాదు. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఒక సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ లో మనకి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండాలి అంటే ఆ ఆర్డర్ అనేది ఎంత ఉంటే అన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ y = C1. ఇప్పుడు దీనికి రాస్తున్నా అనుకోండి కొద్దిసేపు, బట్ ఎగ్జాక్ట్ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఇక్కడ నాకు 5 ఉంది కాబట్టి 5 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను. సో C1x ప్లస్ C2y ప్లస్ ఏదో రాస్తున్నాను C3xy ప్లస్ C4 ప్లస్ C5z. ఇలా ఒక సొల్యూషన్ వచ్చింది అనుకోండి. ఓకే, ఈ సొల్యూషన్ లో మనకి ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కనబడుతున్నాయి? 5 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అనేవి కనబడుతున్నాయి. కాబట్టి ఇది మనకి ఎంత ఆర్డర్? 5th ఆర్డర్ అనమాట. ఓకే, సో ఇట్లాంటి సొల్యూషన్స్ ఏమంటామంటే జనరల్ సొల్యూషన్స్ అంటాం. ఓకే, డన్. సో ఇక్కడ పర్టికులర్ సొల్యూషన్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఈ జనరల్ సొల్యూషన్ మనం పర్టికులర్ సొల్యూషన్ అంటాము. కాకపోతే ఒక్కటే డిఫరెన్స్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హైయెస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసుకుంటే ఇక్కడ ఆర్డర్ ఎంత ఉంటే ఇక్కడ అన్ని కాన్స్టెంట్స్ అనేవి సొల్యూషన్ లో వస్తాయి. అయితే వచ్చినటువంటి ఆ సొల్యూషన్ లో వచ్చినటువంటి ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వాల్యూస్ ని మనం ఇక్కడ కనుక్కుంటాము అంతే.
ఓకే, ఇప్పుడు నాకు C1 అంటే ఒక వాల్యూ, C2 అంటే ఒక వాల్యూ, C3 అంటే ఒక వాల్యూ, C4 అంటే ఒక వాల్యూ, C5 అంటే ఒక వాల్యూ. సో ఆ వాల్యూస్ అన్ని వస్తాయి. ఆ వాల్యూస్ తీసుకొచ్చి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసాను. నాకు అప్పుడు ఏమవుతుంది, ప్రాపర్ గా ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. సో ఆ ఈక్వేషన్ మనం ఇక్కడ పర్టికులర్ సొల్యూషన్ అని అంటాము. అంతే, వెరీ సింపుల్. ఓకే, అర్థమైంది కదా. సో ఫాస్ట్ గా పాయింట్స్ మీరు నోట్ చేసేసుకోండి. రిమైనింగ్ ఎట్లా మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే సొల్యూషన్ ఈ విధంగా ఎట్లా కనుక్కోవాలి, ఇది ఎలా వస్తుంది అదంతా మనం చేసేద్దాం ఫాస్ట్ గా. డన్. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. డన్. సో ఇందాక మనం చెప్పుకున్నాము జనరల్ సొల్యూషన్ అండ్ పర్టికులర్ సొల్యూషన్. సో ఇప్పుడు ఆ రెండు సొల్యూషన్స్ ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే, ఇవన్నీ మనకి 5 టైప్స్ ఆర్ 6 టైప్స్ అలా ఉంటవి. నేను చెప్తాను ప్రతిది కూడా. సో ఇక్కడ నేను ఫస్ట్ 3 టైప్స్ రాసాను, రిమైనింగ్ వీటి తర్వాత నేను రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్. వెళ్ళిపోదాం మన కాన్సెప్ట్ లోకి. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మీకు ఇస్తాడు. ఇచ్చిన ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నువ్వు సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఒక నార్మల్ ఈక్వేషన్, దాన్ని మనం జనరల్ సొల్యూషన్ అని అంటాము. సో ఇక్కడ ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం కోసం వాడుకుంటున్నటువంటి ఫస్ట్ మెథడ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్. డన్. అంటే ఫస్ట్ మీరు బేస్ గా చేసుకోవాల్సింది వీటిలో dx అండ్ dy. నాట్ ఓన్లీ దిస్, మీరు ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అప్లై చేయాలని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మెయిన్ గా చూసుకోవాల్సింది dx అండ్ dy. సో dx ని ఈక్వల్ టు ఒక సైడ్, dy ని ఈక్వల్ టు అవతల సైడ్ పెట్టుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది, dx ని ఒక సైడ్ పెట్టేస్తున్నాను, ఏమవుతుంది 2xy. సో dx ని ఇక్కడ పెట్టేసాను, ఈ టర్మ్ నేను అవతల తీసుకోబోతున్నాను, ఈక్వల్స్ టు x² dy. ఇప్పుడు అర్థం చూసారు కదా. సో dx ఈక్వల్ ఒక సైడ్ ఉంది, dy ఈక్వల్ కి అవతల సైడ్ ఉంది. ఇప్పుడు మనకి ఈ మెథడ్ పేరులోనే ఉంది మనం ఏం చేయాలి అని, వేరియబుల్స్ సెపరబుల్ అంటే వేరియబుల్స్ ని సపరేట్ చేయాలి. దేని బేస్ చేసుకుని సపరేట్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ x ని బేస్ చేసుకుని మనం సపరేట్ అనేది చేయాలి. సో ఇక్కడ x అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి x వేరియబుల్స్ ఉన్నా, ఇంకెక్కడైనా x వేరియబుల్స్ ఉన్నా, వాటన్నిటిని కూడా మనం ఈ dx వైపు తీసుకొచ్చుకోవాలి. అర్థమైందా. ఇక్కడ ఏముంది, ఇండిపెండెంట్ వేరియబుల్ y ఉంది అంటే y కి రిలేటెడ్ టర్మ్స్ ఎక్కడ ఉన్నా ఆ టర్మ్స్ అన్నిటిని కూడా మనం ఈ ఈక్వల్స్ కి యువతల సైడ్ తీసుకొచ్చుకోవాలి. ఎందుకు, మనకి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ y అనేది ఈక్వల్ కి యువతల సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ y కి రిలేటెడ్ టర్మ్స్ అన్నిటిని కూడా మనం అవతల సైడ్ తెచ్చుకోవాలి. ఓకే, అంతే. బస్ అయిపోయింది. ఇదే అన్నమాట మనం ఇంతసేపు చేసేటువంటిది. సో ఇప్పుడు చేద్దాము. సో dx కదా. సో x కి రిలేటెడ్ టర్మ్స్ ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా, సో ఇక్కడ ఒక టర్మ్ ఉంది. సో దీని వదిలి తీసుకొచ్చుకుందాం. డన్. 2xy by minus x² dx is equals to minus dy. సో మైనస్ కూడా ఇక్కడికి వచ్చేసింది కదా. డన్. ఇక్కడ మళ్ళీ మనం మైనస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ y టర్మ్స్ ఏమైనా ఇటువైపు వచ్చాయి ఉన్నాయా చూడండి. సో ఇక్కడ ఒక y ఉంది. సో ఈ y అనేది ఈ టర్మ్ మొత్తానికి మల్టిప్లికేషన్ లో ఉంది. సో ఈ టర్మ్ మొత్తానికి మల్టిప్లికేషన్ ఇది అవతలకి వచ్చేసి ఏమవుతుంది అప్పుడు, సో ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక స్క్వేర్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. సో 2 ఉంది, y అనేది అవతలకి వెళ్ళిపోయింది. ఓకే, డన్. డినామినేటర్ ఏం మిగిలింది, మైనస్ x మిగిలిపోయింది. సో dx ఈజ్ ఈక్వల్స్ టు ఈ y అనేది అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది 1/y, బికాస్ మల్టిప్లికేషన్ అవతలకి పోతే మనకి ఏమవుతుంది, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. డన్. సో ఇట్లా వచ్చేసింది కదా. సో x టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్కి వచ్చేసినాయి, y టర్మ్స్ అన్ని కూడా ఒక సైడ్కి వచ్చేసినాయి. ఇట్లాగా వేరియబుల్స్ అన్ని కూడా సపరేట్ అయిన తర్వాత బోత్ సైడ్ మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. మీరు రాయండి నీట్ గా, బోత్ సైడ్ డూ ఇంటిగ్రేషన్. ఓకే, ఇప్పుడు చేసేయండి. బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేసేస్తే ఇది మైనస్, సో ఈ మైనస్ అనేది -2 కదా, మైనస్ పైకి వెళ్ళిపోతే -2. సో -2 ని బయట పెట్టేస్తున్నా కాన్స్టెంట్. ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x ఉంది ఇక్కడ, ఈజ్ ఈక్వల్స్ టు యువతల ఏం మిగులుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ 1/dy మిగిలిపోతుంది. డన్. ఇప్పుడు మనకి ఇది ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x ఏమవుతుంది, log x అవుతుంది. మనకి తెలిసిన ఫార్ములానే ఆల్రెడీ. సో -2 కి -2, ఇక్కడ ఏమవుతుంది log x అయిపోతుంది, ఈక్వల్ కి ఈక్వల్, సో log y అయిపోతుంది. ఇక్కడ మనం కాన్స్టెంట్ పెట్టుకోవాలి కదా. సో మనకు వచ్చినటువంటి సొల్యూషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి కాన్స్టెంట్ కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లోనే తీసుకోవాలి. సో ఇది మనకి ఏమవుతుందంటే జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఎందుకు నాకు జనరల్ సొల్యూషన్ అవుతుంది అంటే, మీరు దీన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఆర్డర్ ఎంత ఉంది, 1, d పవర్ ఎంత ఉంది, 1 ఉంది. సో d పవర్ 1 ఉంది కాబట్టి మనకి వచ్చినటువంటి సొల్యూషన్ లో కూడా కాన్స్టెంట్స్ అనేవి ఒక్కటే కాన్స్టెంట్ అనేది ఉండాలి కదా. సో ఇక్కడ మీకు వచ్చినటువంటి సొల్యూషన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాకు కాన్స్టెంట్ అనేది ఒకటే ఉంది, ఇక్కడ నాకు ఆర్డర్ కూడా ఒకటే ఉంది. సో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఈక్వల్స్ టు ఆర్డర్. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా నాకు ఇది జనరల్ సొల్యూషన్. ఇట్ ఈజ్ ఏ జనరల్ సొల్యూషన్ అని రాసేయండి అనమాట.
ఓకే, ప్రాపర్ ఇట్లానే. సో ఇట్లా వేరియబుల్స్ అని సపరేట్ చేసుకుంటాం, సాల్వ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా ఒక సొల్యూషన్ చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్ గా వచ్చేయండి. సో ఈ ఎగ్జాక్ట్ ఎట్లా అంటే వెరీ సింపుల్. ఇక్కడ కూడా మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు, కాకపోతే ఆ ఇచ్చినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ నేను ఒక స్టాండర్డ్ ఫామ్ రాస్తాను, ఆ స్టాండర్డ్ ఫామ్ లో ఉంటేనే మనం ఇది ఫాలో అవ్వాలన్నమాట. ఓకే డన్. సో ఇక్కడ రాస్తున్నా స్టాండర్డ్ ఫామ్. ఏంటి ఆ స్టాండర్డ్ ఫామ్ అంటే m of x, y dx plus n of x, y dy equals to 0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ప్రతి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఈక్వల్స్ టు 0, ఇక్కడ కూడా ఈక్వల్స్ టు 0 కంపల్సరీగా ఉంటేనే మనం ఈ ఎగ్జాక్ట్ లో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయగలుగుతాము. ఈ స్టాండర్డ్ ఫామ్ లా ఉంటే మాత్రమే మనం ఇక్కడ సొల్యూషన్ అనేది ఈ మెథడ్ యూజ్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. సో ఇప్పుడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాకు ఈ మెథడ్ లో ఉంది అంటే ఇక్కడ ఒక dx కి సమ్ కోఎఫిషియంట్ ఉంది, ఇక్కడ dy కి సమ్ కోఎఫిషియంట్ ఈక్వేషన్ ఏదో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఒక కండిషన్ ని చెక్ చేయాలి. ఏంటి ఆ కండిషన్ అంటే ∂m/∂y is equals to ∂n/∂x. ఈ కండిషన్ మనం చెక్ చేయాలి. సో ఈ కండిషన్ కనుక సక్సెస్ అవుతే అంటే ఇక్కడ dx యొక్క కోఎఫిషియంటే కదా m అంటే, సో తీసుకోండి విత్ రెస్పెక్ట్ టు y తోటి డోయింగ్ చేయండి, ఒక సొల్యూషన్ సంథింగ్ ఏదో ఒక ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ n తీసుకోండి అంటే dy యొక్క కోఎఫిషియంట్ అని కాబట్టి దాన్ని తీసుకోండి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు x డోయింగ్ చేయమంటున్నాం, చేయండి, అక్కడ ఒక సొల్యూషన్ వస్తుంది. సో ఆ రెండు గనక అక్కడ వచ్చినటువంటి ఆ రెండు ఈక్వేషన్స్ గనక ఈక్వల్ అయితే అప్పుడు మాత్రమే దెన్ ఓన్లీ ఇట్ కాల్డ్ ఏమంటాం, అప్పుడు మాత్రం దీన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనాలి. సో ఇప్పుడు నాకు ఇది ఇచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని నేను ఈ కండిషన్ సాటిస్ఫై చేయడం ద్వారా కనుక్కున్నాను, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, నేను సొల్యూషన్ అనేది రాయాలి, అంతే కదా. సో ఇప్పుడు సొల్యూషన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు డిఫరెన్షియేషన్ అనేది ఇంటిగ్రేషన్ కి ఆపోజిట్ ప్రాసెస్, అంతే కదా. సో ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్ అనేది డిఫరెన్షియేషన్ కి ఆపోజిట్ ప్రాసెస్. ఇక్కడ మీరు దీన్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి దేన్ని ఇన్వాల్వ్ చేసుకొని ఉన్నాయి, డెరివేటివ్స్ ని ఇన్వాల్వ్ చేసుకొని ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని మనం డిలీట్ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని మనం ఇంటిగ్రేషన్ అనేది చేయాలి, అంతే. ఇక్కడ ఉన్నది ఇక్కడ రాయండి, m dx ఇంతే కదా ఉంది మనకి అక్కడ, ప్లస్ n dy ఈక్వల్స్ టు ఏముంది 0, ఇంతే కదా మనం చేయాల్సింది. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే మన జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నా, బోత్ అంతే కదా, బోత్ సైడ్ మనం ఇంటిగ్రేషన్ అనేది చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం నార్మల్ గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక సాల్వ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ ని బేస్ చేసుకొని దానికి మనం రూట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, అవునా కదా. సో ఇక్కడ కూడా మనకి ఇచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం కొన్ని కండిషన్స్ ని ఫాలో అవ్వాలి. ఆ కండిషన్స్ ఏంటి అంటే ఇక్కడ మనం dx కి రిలేటెడ్ గా ఉన్న ఇంటిగ్రల్ దగ్గర y కి రిలేటెడ్ y వేరియబుల్స్ ఎక్కడైతే మీకు ఇక్కడ కనిపిస్తాయో అంటే ఈ m ఫంక్షన్లు మీకు కనిపిస్తాయో అప్పుడు వాటన్నిటిని కూడా మీరు కాన్స్టెంట్ గా తీసుకోండి. డన్. ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ కి రిలేటెడ్ టర్మ్స్, ఎక్స్ టర్మ్స్ అన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేసేయండి. ఎక్స్ టర్మ్స్ నెగ్లెక్టెడ్ ఓకే, ఎక్స్ టర్మ్స్ అన్నిటి కూడా నెగ్లెక్ట్ చేసి పడేసేయండి. ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది, నాకు డైరెక్ట్ గా కాన్స్టెంట్ అంటే ఇప్పుడు నేను దీని ప్లేస్ లో ఏమని రాయొచ్చు, కాన్స్టెంట్ సి అని రాసేయచ్చు అనమాట. ఓకే డన్. సో ఇప్పుడు నేను దీని ప్లేస్ లో ఏం రాసేస్తున్నా, కాన్స్టెంట్ సి అని రాసేస్తున్నా, ఇంతే కదా మనకి జనరల్ సొల్యూషన్. ఓకే డన్, వెరీ సింపుల్, అయిపోయింది. సో ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది స్టాండర్డ్ ఫామ్ లో ఉందో లేదో చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఉంటే ఇది మనకి దేనికి రిలేటెడ్ అని చెక్ చేసుకోవాలి. సో ఆ చెకింగ్ అనేది మనం ఈ కండిషన్ ద్వారా చెక్ చేసుకున్నాము. ఓకే, సాటిస్ఫై అయింది, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పేసాము. ఓకే, నాకు ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా నేను జనరల్ సొల్యూషన్ అనేది రాశాను ఈ కండిషన్ ద్వారా. నాకు అప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ నాకు సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది, అయిపోయింది. వెరీ సింపుల్, ఇట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి వచ్చేద్దాం. వెరీ సింపుల్ ఇంకా అది. సో ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి ఈ స్టాండర్డ్ ఫామ్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా స్టాండర్డ్ ఫామ్ అదే, m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదే స్టాండర్డ్ ఫామ్. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏమంటున్నాం, హోమోజీనియస్.
నేను ఇక్కడ దీనికి మీనింగ్ చెప్పడానికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్తాను, బికాస్ అది డెప్త్ వెళ్తాం, మనం ఏ కాన్సెప్ట్ అయినా కానీ డెప్త్ వెళ్తాం కాబట్టి. ఇక్కడ చూస్తే నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటున్నాము అంటే ఇక్కడ ఇచ్చినటువంటి మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ నాట్ ఎగ్జాక్ట్ అవ్వాలి. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవ్వాలి అంటేనేమో ఇక్కడ కనుక్కున్నటువంటి m, ఇక్కడ కనుక్కుంటున్నటువంటి ఈ n ఏవైతే ఉన్నాయో ఈక్వల్ అయితే ఎగ్జాక్ట్, ఆర్ నాట్ ఈక్వల్ అయితే అప్పుడేమవుతుంది, నాట్ ఎగ్జాక్ట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు నాట్ ఎగ్జాక్ట్ అవ్వాలంటే నాకు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అవ్వాలి, ఇక్కడ ఈ కండిషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అవ్వాలి, అంతే కదా. సో ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ మనం ఫాల్స్ చేయాలి అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ డో m బై డో y నాట్ ఈక్వల్ అయితేనే కదా మనకి ఫాల్స్ అయ్యేది. సో డో n బై ఏంటి డో x. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది దీంట్లో. సో ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే అప్పుడు అంటే ఏంటి, అప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనము నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాము. సో నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది తెలిసిపోయిన తర్వాత నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాకు తెలిసిపోయింది. సో ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత ఈ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకి మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 అట్లా ఉంటాయి అనమాట. నేను చెప్తాను మెథడ్స్ అంటారు, లేదా టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని కూడా అంటారు. సో అవి కూడా చెప్తాను. నేను మెథడ్స్ అనుకుంటాను, మీరు టైప్ 1, టైప్ 2, టైప్ 3 అనుకో, నో ప్రాబ్లం, నథింగ్ విల్ బి హ్యాపెన్. సో ఇక్కడ మనం మెథడ్ 1 లో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తున్నాము. ఇక్కడ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాకు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి చెందింది అని నేను ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే, ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయడానికంటే ముందు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాట్ ఎగ్జాక్ట్ అయినప్పుడు మాత్రమే మనం ఈ మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 వీటిలోకి రావాలన్నమాట. సో ఇప్పుడు ఈ మెథడ్ 1 అని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇచ్చిన క్వశ్చన్ మెథడ్ 1 అని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ రండి మీరు, ఇది కూడా ఒక ఎగ్జామ్, ఇది కూడా ఒక క్వశ్చనే కదా. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టర్మ్ ఏదైతే ఉందో ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ అనేది ఈక్వల్ గా ఉండాలి, సేమ్ ఉండాలి. ఇప్పుడు మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే, ఈ టర్మ్ ని అబ్జర్వ్ చేస్తే, ఈ వేరియబుల్ యొక్క పవర్ 1, ఈ వేరియబుల్ యొక్క పవర్ 1, ఇప్పుడు ఈ రెండింటి పవర్ ని సమ్ చేసుకుంటే ఏమవుతుంది 2, అంటే ఈ టర్మ్ యొక్క డిగ్రీ నాకు 2 అవుతుంది. సో ఇక్కడికి రండి, ఇక్కడ నాకు ఒకటే వేరియబుల్ ఉంది, ఏంటుంది x ఉంది, పవర్ ఎంత ఉంది 2 ఉంది, అంటే ఇక్కడ నాకు డిగ్రీ ఎంత 2. అర్థమవుతుందా? అంటే ఇక్కడ నాకు టర్మ్స్ యొక్క డిగ్రీ అనేది ఈక్వల్ గా ఉంది, సేమ్ గా ఉంది. కాబట్టి దీన్ని నేను ఇక్కడ ఏమని రాయొచ్చు, ఇట్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అర్థమైందా? ఫస్ట్ మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత అది నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని రాయాలి. రాసిన తర్వాత దాంట్లో ఈ ఈక్వేషన్ అనేది, ఈ స్టాండర్డ్ ఫామ్ అనేది నాకు మెథడ్ 1 కి రిలేటెడ్ అని ఐడెంటిఫై చేయడం కోసము ఆ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి ప్రతి టర్మ్ యొక్క డిగ్రీని మనము ఈక్వల్ గా ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలి. ఓకే, ఉన్నాయి అని తెలిసిపోయింది, డన్. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని మనం మల్టిప్లై చేయాలి ఈ ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే mx మైనస్ ny, మైనస్ కాదు ప్లస్. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని మనం తీసుకెళ్లి దీనికి మల్టిప్లై చేస్తే, అంటే ఇచ్చినటువంటి నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా ఇది. సో దీనికి మల్టిప్లై చేస్తే, సో ఈ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాస్త ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది దీన్ని తీసుకొచ్చేసి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకొచ్చేసి దీనికి మల్టిప్లై చేస్తాం. సో ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాకు ఎగ్జాక్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ అని తెలిసింది అంటే నాకు ఈ కండిషన్ అనేది సక్సెస్ అయింది, అని తెలిసిపోయింది. అప్పుడు సొల్యూషన్ అనేది మళ్ళీ ఇది రాసేయచ్చు కదా, అంతే సొల్యూషన్ కూడా. సో సేమ్ మళ్ళీ ఈ కండిషన్ సక్సెస్ అయిపోయింది అంటే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ కండిషన్ సాటిస్ఫై చేసుకున్న తర్వాత ఇచ్చిన ఆ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేసి దాన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేస్తున్నాము. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది కాబట్టి మనం డైరెక్ట్ గా మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ అనేది రాసేయచ్చు. ఇంతే, వెరీ సింపుల్. అర్థమైందా? సో ఫాస్ట్ గా మీరు వీడియో నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, డన్. ఒక చిన్న నోట్ ఏంటంటే, ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఈ ఎగ్జాంపుల్ నే మీరు ఈ ఎగ్జాక్ట్ లో చేయండి, ఇదే ఎగ్జాంపుల్ ని మీరు ఇక్కడ నాట్ ఎగ్జాక్ట్ లో కూడా చేసి చూడండి. అంటే మనం ఒక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది. ఓకే, డన్ చేయండి ఫాస్ట్ గా. ఓకే, వీడియోని పాస్ చేసుకుని నోట్ చేసుకున్నారు కదా, డన్. సో ఇందాక చూసినటువంటి కాన్సెప్ట్స్, వేరియబుల్ సెపరబుల్,
and exact differential equation and not exact differential equations లో ఫస్ట్ మెథడ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసాము డన్. సో ఇక్కడికి వస్తే మనం మెథడ్ 2 చూస్తాము, నాన్ హోమోజీనియస్ అంటున్నాము. ఇక్కడ మీరు దీన్ని చూడండి, ప్రాపర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నాన్ హోమోజీనియస్ అంటే మనం హోమోజీనియస్ అంటే ఏమనుకున్నాము, మనకు ఉన్నటువంటి ఆ టర్మ్స్ ఇక్కడ ఇప్పుడు సపోజ్ dx ఉంది, dx యొక్క ఫంక్షన్ ఏముంది ఇక్కడ నాకు, ఆ dx యొక్క ఫంక్షన్ dx యొక్క ఫంక్షన్ లో ఉన్నటువంటి టర్మ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని, ఆ టర్మ్స్ యొక్క డిగ్రీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి dy యొక్క టర్మ్స్ లో ఉన్నటువంటి వాటి డిగ్రీ అన్ని కూడా సేమ్ ఉంటే మన దాన్ని ఇక్కడ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటామని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ నాన్ హోమోజీనియస్ అంటున్నాం అంటే ఏంటి, ఆ డిగ్రీ ఆ టర్మ్స్ యొక్క డిగ్రీ ఏదైతే ఉందో అది ఈక్వల్ ఉండకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. టర్మ్స్ యొక్క డిగ్రీ షుడ్ నాట్ ఈక్వల్. ఓకే డన్, అయిపోయింది. సో మనకి టర్మ్స్ యొక్క డిగ్రీ అనేది సేమ్ గా ఉండకూడదు. ఉండనప్పుడు మనం ఇలా చేయాలి. సో టర్మ్స్ యొక్క డిగ్రీ సేమ్ గా ఉండనప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కనుక మనకు ఈ ఫామ్ లో ఉంటే, ఏంటి ఆ ఫామ్, dx కి మనం మల్టిప్లికేషన్ లో ఒక ఫంక్షన్ ఉంటుంది, ఆ ఫంక్షన్ కి మల్టిప్లికేషన్ లో ఒక y ఉండాలి. ఇది ఖచ్చితంగా రూల్. నెక్స్ట్ dy కి మల్టిప్లికేషన్ లో ఇంకొక వేరే ఫంక్షన్, ఇక్కడ f1 అనే ఫంక్షన్ ఉంటే ఇక్కడ f2 అంటే వేరే ఫంక్షన్ ఉండాలి. సో ఆ ఫంక్షన్ కి మల్టిప్లికేషన్ లో నాకు x అనేటువంటి వేరియబుల్ ఉండాలి. సో ఇలాగా ఉండేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనము ఈ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం అన్నమాట. సో ఎట్లాగా సాల్వ్ చేస్తాము, వెరీ సింపుల్. ఇందాక మనం ఎలాగైతే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఇచ్చినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి మల్టిప్లై చేసి నాట్ ఎగ్జాక్ట్ ని కాస్త ఎగ్జాక్ట్ లోకి మార్చుకొని ఏ విధంగా సాల్వ్ చేస్తాము, ఇక్కడ కూడా అలాగే చేస్తాము. అంటే ఇక్కడ ఉండేటువంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటిది, 1/mx - ny. సో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని తీసుకెళ్లి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటే ఏంటి, ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని మీరు మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి ఇది నాట్ ఎగ్జాక్ట్ కదా, నాట్ ఎగ్జాక్ట్ కదా. సో ఇప్పుడు ఈ నాట్ ఎగ్జాక్ట్ కాస్త ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇది నాట్ ఎగ్జాక్ట్ అని నాకు ఎట్లా తెలుస్తుంది, మనం ఇందాకనే చెప్పుకున్నాం, ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది నాట్ ఎగ్జాక్ట్ అని తెలియాలి అంటే ఫస్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేయాలనుకున్నాము, ∂m/∂y is not equal ∂m/∂x. సో ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అది మనం నాట్ ఎగ్జాక్ట్ అనుకున్నాం. కనుక్కోండి, ఎగ్జామ్ లో మీరు ప్రతి పాయింట్ రాయాలి కదా. సో ఫస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ ని ఈ స్టాండర్డ్ ఫామ్ తోటి కంపేర్ చేయండి. దాని తర్వాత ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్ ని మనం ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా అవ్వట్లేదా చెక్ చేయండి, అప్పుడు నాట్ ఎగ్జాక్ట్ అవుతుంది. సో ఈ మెథడ్ 2 లోకి మెథడ్ 2 యొక్క ఈ స్టాండర్డ్ ఫామ్ కి మనకి అది కనెక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు అప్పుడు మనం డైరెక్ట్ గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని అంటే m అనేటువంటి ఫంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఈ టోటల్ గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ క్వశ్చన్ లో మనకి స్టాండర్డ్ ఫామ్ లో m లేదు అని అనొచ్చు కదా. సో ఆ m ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ ఇంటూ y ఉంది కదా. సో ఈ టోటల్ మొత్తాన్ని నేను m అంటాను, m అనాలి. ఓకే డన్. సో ఇక్కడ ఉన్నటువంటి x ఇంటూ f(2) ఈ ఫంక్షన్ దీని మొత్తం మనం n అనాలన్నమాట. సో ఇది ఈ m, సో ఈ n ఇక్కడ పెట్టండి. కండిషన్ నాట్ ఈక్వల్ అవ్వాలి, అప్పుడు అది నాట్ ఎగ్జాక్ట్ అవుతుంది. సో నాట్ ఎగ్జాక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మనం mx - ny, సో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. తీసుకెళ్లేసి మన ఈ స్టాండర్డ్ ఫామ్ అంటే మనకి క్వశ్చన్ లో ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం మల్టిప్లై చేస్తాము. అప్పుడు ఈ నాట్ ఎగ్జాక్ట్ కాస్త నాకు అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. మనకి అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అంటే అప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ∂m/∂y is equals to ∂n/∂x. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కదా, మనం చెప్పేసుకున్నాం ఇందాకనే. డన్. సో ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, అది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది అన్నప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఎలా రాసుకున్నాము, జనరల్ సొల్యూషన్ ఇంటిగ్రల్ ఆఫ్ m dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ n dy is equals to c. ఇక్కడనేమో y కాన్స్టెంట్, ఓకే ఇక్కడ y అనేవి కాన్స్టెంట్, ఇక్కడ x టర్మ్స్ ని మనం నెగ్లెక్ట్ చేయాలి. ఈ ఫంక్షన్ ఈ ఇంటిగ్రల్ ఇక్కడ సాల్వ్ చేసేటప్పుడు. సో దీన్ని సాల్వ్ చేసేసుకుంటే మనకి జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేసింది, అయిపోయింది. సో ఈ కాన్సెప్ట్ దట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనం మెథడ్ 3కి వచ్చేద్దాం. ఈ మెథడ్ 3 కూడా అంతే, ఇక్కడ మెథడ్ 3 కూడా అంతే, వెరీ సింపుల్. ఇస్తాడు క్వశ్చన్, అది మరి మెథడ్ 1 కి రిలేటెడా లేదా మెథడ్ 2 కి రిలేటెడా మెథడ్ 3 కి రిలేటెడా జస్ట్ చూసుకోవాలి అంతే. చూసుకున్న తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మనం మల్టిప్లై చేసుకుంటే
అప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ అనేది నాట్ ఎగ్జాక్ట్ కదా మనకి, ఇప్పుడు అది కాస్త మనకి ఎగ్జాక్ట్ లో కన్వర్ట్ అయిపోతుంది, జనరల్ సొల్యూషన్ అనేది రాసిస్తాము. సో ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు మెథడ్ 3 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్, డైరెక్ట్ మనకి అక్కడనే ఉంది ఆన్సర్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనేసి. సో ఇప్పుడు దీంట్లో మనకి 2 కేసెస్ ఉన్నాయి. కేస్ 1 జాగ్రత్త వినండి. కేస్ 1 లో మనకి ఇక్కడ ∂m/∂y మైనస్ ∂n/∂x మనం కనుక్కుంటాం కదా. ఫస్ట్ అది ఎగ్జాక్ట్ అవుతుందా కావట్లేదా అని మనం ఫస్ట్ క్యాల్కులేట్ చేస్తాం కదా. సో ∂m/∂y ఈజ్ ఈక్వల్స్ టు ∂m/∂x. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే అది ఎగ్జాక్ట్ అవుతుందిరా బాబు అని చెప్పేసి ఆ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ రాసిస్తాం. బట్ నాట్ ఈక్వల్ అయింది. నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తాము, అది నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోకి వచ్చింది కాబట్టి అది మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3 మెథడ్ 4 సో అది చూసేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు అది ఒకవేళ మెథడ్ 3 అని ఎట్లా ఐడెంటిఫై చేస్తావు, ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీని ద్వారా చెప్పేస్తావు అది నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని. ఓకే డన్, చెప్పేసావు. సో ఇప్పుడు ఇది మెథడ్ 3 కి రిలేటెడ్ అని నువ్వు ఎట్లా చెప్తావు అంటే, ఇది కనుక్కోవాలి నువ్వు. ఈ టర్మ్ అంటే నువ్వు ఇక్కడ కనుక్కుంటావు, ఆల్రెడీ ∂m/∂y కనుక్కున్నావు కదా, ఇక్కడ ∂n/∂x కనుక్కున్నావు కదా. ఇక్కడ కనుక్కుంటే ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే కదా నువ్వు ఇక్కడ చెక్ చేసుకుంటూ వచ్చేది. సో ఇక్కడ కనుక్కుంటే ∂m/∂y ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ∂n/∂x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ మనకి నెగిటివ్ అంటే మైనస్ తీసేయండి, ఇక్కడ ఒక సొల్యూషన్ వస్తుంది. n అనేటువంటి ఫంక్షన్ ఉంటుంది కదా మనకి, అంటే మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంటుంది కదా మనకి, m dx ప్లస్ n dy ఈజ్ ఈక్వల్స్ టు 0. మన ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో చెప్పుకున్నాం స్టాండర్డ్ ఫామ్ m dx ప్లస్ n dy. వాటిని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి అనమాట. డన్. సో ఇప్పుడు ఇక్కడ కనుక్కున్నటువంటి వాల్యూ విత్ రెస్పెక్ట్ y చేసాము, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. విత్ రెస్పెక్ట్ x ని మనం n అనే ఫంక్షన్ చేసాము, అక్కడ దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి n ని తీసుకొచ్చేసి డినామినేటర్ లో పెట్టేసేయండి, సాల్వ్ చేసేయండి, ఒక ఈక్వేషన్ వస్తుంది. సో వచ్చినటువంటి ఆ ఈక్వేషన్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉండాలి. అంటే మనకు ఓన్లీ ఆ ఈక్వేషన్ లో ఎక్స్ మాత్రమే కనపడాలి, వై కనపడకూడదు, జెడ్ కనపడకూడదు, అసలే ఉండకూడదు. ఉంటే ఒకవేళ కాన్స్టెంట్స్ ఉండొచ్చు అంతే. ఓకేనా. సో మనకి మొత్తం ఆ ప్రతి టర్మ్ లో కూడా నాకు ఎక్స్ మాత్రమే ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి, x² ప్లస్ x ప్లస్ 1 ఇంతే. ఇట్లా ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఈక్వేషన్ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు ఇది మొత్తం ఎలా ఉంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లోనే ఉంది, వేరే టర్మే లేదు, అక్కడ వేరే వేరియబుల్ అనేది లేనే లేదు. కాబట్టి సో ఇట్లాగా కనుక వస్తే ఓన్లీ ఇక్కడ సాల్వ్ చేసినటువంటి f(x) అనేది కనుక మనకు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో వస్తే అప్పుడు నువ్వు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని ఇచ్చినటువంటి క్వశ్చన్ కి మనం మల్టిప్లై చేయాలి. ఎట్లాగా e∫ f(x) మనం ఇక్కడ కనుక్కున్నాం కదా ఇందాక, దీన్ని సాల్వ్ చేస్తే వచ్చినటువంటి ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ మనం ఇక్కడ పెట్టి ఈ ఇంటిగ్రల్ ఆఫ్ f(x) dx ఇక్కడ పెట్టేసి సాల్వ్ చేయండి. సో ఇక్కడ కూడా మీకు ఒక ఆన్సర్ వస్తుంది. సో వచ్చినటువంటిది ఆన్సర్ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకెళ్ళలేదు, మళ్ళీ సేమ్ అంతే మన స్టాండర్డ్ ఫామ్ కి మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఇది ఈ నాట్ ఎగ్జాక్ట్ కదా, నాట్ ఎగ్జాక్ట్ లోనే కదా మెథడ్ 3 చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ నాట్ ఎగ్జాక్ట్ కాస్త నాకు ఎగ్జాక్ట్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ లో కన్వర్ట్ అయిన తర్వాత మన జనరల్ సొల్యూషన్ ఎట్లా రాస్తామో మీకు తెలుసు, ఇందాక నేను చెప్పేసుకున్నాం ఇక్కడ జనరల్ సొల్యూషన్. సేమ్ అలాగే మళ్ళీ జనరల్ సొల్యూషన్ రాసేస్తాము, అది అయిపోయింది. సో ఇప్పుడు కేస్ 2కి వచ్చేద్దాం. సేమ్ ఇక్కడ ఎలాగైతే చేస్తామో కేస్ 2 లో కూడా దీన్ని మనం మెథడ్ 4 అని కూడా అంటాం. ఓకే డన్. సో ఈ కేస్ 2 లో కూడా ఎలా చేస్తున్నాము, ఇందాకనేమో ∂m/∂y చేసాము అండ్ ∂n/∂x చేసాము. ఇక్కడ ఏంటి, ఈ టర్మ్స్ అనేవి ఇది ఇక్కడికి వస్తే ఇది దీని ప్లేస్ లోకి వచ్చింది. సో ∂m/∂x మైనస్ ∂m/∂y హోల్ డివైడెడ్ బై m అన్నమాట. ఓకే డన్. సో ఇక్కడ ∂n/∂x అనుకుంటారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ∂m/∂y అనుకుంటారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఇప్పుడు దీని మొత్తాన్ని సాల్వ్ చేసేసుకుంటారు, మీకు ఒక ఈక్వేషన్ అనేది ఇక్కడ వస్తుంది. వచ్చిన ఈక్వేషన్ అనేది మనకు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో మాత్రమే ఉండాలి, ఖచ్చితంగా అందులో y మాత్రమే ఉండాలి. మరి నాకు పైన చూసుకుంటే x లో మాత్రమే ఉండాలి అనుకున్నాం. అంటే ఇలా ప్రతి టర్మ్ మనకి x మాత్రమే కనపడాలి, అట్లుంటేనేమో ఇది. ఇక్కడేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ y అంటున్నాం, అంటే ఏంది, ఇలాగే ప్రతి టర్మ్ కూడా y మాత్రమే ఉండాలి, x z అసలు ఏమీ ఉండకూడదు, ఓన్లీ x అండ్ కాన్స్టెంట్స్ మాత్రమే కనపడాలి. చూడండి ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, అంటే y² y ప్లస్ 1. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, మనకు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో మాత్రమే ఉంది కదా. సో ఇప్పుడు ఇట్లాగా వచ్చేటటువంటి ఈక్వేషన్ అనేది మనం ఇక్కడ f(y) గా ఇట్లానే ఉండాలన్నమాట. ఆ టర్మ్స్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ f(y) ని తీసుకొచ్చేసి ఈ e∫f(y) ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తే ఏం చేయాలి మీకు తెలుసు ఆల్రెడీ. ఏం చేయాలి, దీన్ని తీసుకెళ్ళి మనకు క్వశ్చన్ లో ఇచ్చాడు కదా, ఒక
క్వశ్చన్ ఇచ్చాడు కదా సాల్వ్ చేయమని. సో దానికి మనం మల్టిప్లికేషన్ చేస్తాము. సో మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇది నాట్ ఎగ్జాక్ట్ కదా ఇదంతా. సో ఇప్పుడు మల్టిప్లై చేసిన తర్వాత ఈ నాట్ ఎగ్జాక్ట్ కాస్త మళ్ళీ మనకి ఎగ్జాక్ట్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ నుంచి మళ్ళీ మీరు ఇక్కడ జనరల్ సొల్యూషన్ అనేది ఎలా రాసుకోవాలో తెలిసిపోతుంది. వెరీ సింపుల్, అవునా కదా. సో ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ మొత్తం మనం ఏం చేస్తున్నాము, ఇది ఈ పాయింట్స్ అనేవి మీరు కరెక్ట్ గా పట్టుకోగలిగితే ఈజీగా మీరు ఎగ్జామ్ ని క్రాక్ చేయగలుగుతారు. ఓకే డన్. మనం చివరికి మాట్లాడుకుందాం ఇంకా ఎక్సలెంట్ గా. సో ఫాస్ట్ గా మీరు వీటిని నోట్ చేసుకోండి. ఇంకొక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది, వాటిని కూడా కంప్లీట్ చేసేద్దాము వెరీ ఫాస్ట్ గా. లాస్ట్ లో వీలైతే కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఓకే డన్. డన్, ఫాస్ట్ గా నోట్ చేసేసుకోండి. ఓకే డన్, నోట్ చేసుకున్నారు కదా. ఇందాక మనం మొత్తం చూసేసాము. సో ఫస్ట్ ఎట్లాగా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలో చూసాము. బై వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ద్వారా ఎలా చేయాలో చూసాము. డన్, అది సపరేట్. దాని తర్వాత ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ చూసాము. దానికి మనం కండిషన్ చెక్ చేసాము. ∂m/∂y = ∂n/∂x. ఆ కండిషన్ చెక్ చేసాము. అది సక్సెస్ అయితేనే మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాము. అప్పుడు మనం జనరల్ సొల్యూషన్ రాసేసాము. సో తర్వాత నాట్ ఎగ్జాక్ట్ అని అన్నాము మళ్ళీ. సో నాట్ ఎగ్జాక్ట్ లో టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 కూడా. లేదు మీరు టైప్ అనుకోకుంటే మెథడ్ అనుకుంటారంటే ఓకే డన్. మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4, మెథడ్ 4. ఓకే డన్, అక్కడ వరకు చూసేసుకోండి అనమాట. సో ఇప్పుడు ఆ మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, మెథడ్ 4 వీటన్నిటిలో చేసింది ఏంటి, స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి. ఫస్ట్ మెథడ్ 1 చూద్దాము. మెథడ్ 1 లో హోమోజీనియస్ ఉంది. సో హోమోజీనియస్ టర్మ్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయి లేవని చూసుకున్నాము. డన్. ఈక్వల్ గా ఉంటే అప్పుడు ఏం చేస్తాము, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకున్నాము. ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తీసుకెళ్లేసి మనం నాట్ ఎగ్జాక్ట్ అనుకున్నాం కదా డిఫరెన్షియల్ ఈక్వేషన్. దానికి మనం మల్టిప్లై చేస్తే అప్పుడు నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాస్త ఎగ్జాక్ట్ అయిపోయింది. అది ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ 2. సో ఫస్ట్ మనం మెథడ్ 2 డైరెక్ట్ గా రాలేం కదా. ఫస్ట్ నాట్ ఎగ్జాక్ట్ అవ్వాలి. నాట్ ఎగ్జాక్ట్ అయితేనే మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3 అవన్నీ వచ్చేస్తామన్నమాట. సో అది నాట్ ఎగ్జాక్ట్ అవ్వాలి అంటే మనం చెక్ చేయాల్సినటువంటి కండిషన్ ఏందాక చూసేసాము. ∂m/∂y నాట్ ఈక్వల్ ∂n/∂x. ఈ కండిషన్ మనకు సాటిస్ఫై అయిపోతే మనం దాన్ని ఏమంటాం అనమాట, నాట్ ఎగ్జాక్ట్ అంటాము. అప్పుడు టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 5 అవన్నీ కండిషన్స్ చూసుకొని ఏ కండిషన్ సక్సెస్ అవుతే దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని తీసుకొచ్చి మన స్టాండర్డ్ ఫామ్ కి మల్టిప్లై చేసి దాన్ని మనం ఆ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని కాస్త ఎగ్జాక్ట్ లోకి కన్వర్ట్ చేసి సొల్యూషన్ జనరల్ అంటే ఎగ్జాక్ట్ యొక్క జనరల్ సొల్యూషన్ రాస్తాం అంతే. ఇక్కడ మనం కొత్తగా నేర్చుకుంది ఏం లేదు. నాట్ ఎగ్జాక్ట్ ని ఎగ్జాక్ట్ లో కన్వర్ట్ చేసి జనరల్ సొల్యూషన్ రాస్తాం అంతే, ఒకటే మాట. సో ఇప్పుడు ఏంటంటే ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ లీనియర్ ఎందుకు, లీనియర్ అంటే ఒకటి ఏంటో ఒకటి ఆర్డర్. దీని యొక్క ఆర్డర్ అనేది ఒక్కటి ఉంటుంది, 1. ఇప్పుడు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. మెథడ్ 1 కనుక మీరు జాగ్రత్తగా వింటే మెథడ్ 2 అసలు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, కళ్ళు మూసుకొని మీరే రాసేస్తారు. సో చూడండి మెథడ్ 1 లో స్టాండర్డ్ ఫామ్ అంటే మనం దేనికైనా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక నాకు ఈ విధంగా కనిపిస్తే నేను ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని కనుక్కొని ఈ విధంగా నేను జనరల్ సొల్యూషన్ రాసిస్తాను. చెప్తాను నేను జాగ్రత్తగా. అంటే dy/dx ఇలాగా ఉండాలి ప్రాపర్ గా. ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ y ఉండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది x ఉండాలి. సో ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదైతే x ఉందో ఇదే నాకు p లోపల ఉండాలి. ఓకే డన్. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఇదే నాకు p లోపల ఉండాలి. సో ఇక్కడ p లోపల ఏదైతే ఉందో ఇదే నాకు q లోపల ఉండాలి. సో ఇదే స్టాండర్డ్ ఫామ్ అన్నమాట, ఇలా ఉండాలి. సో ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ p కి ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉండాలి అంతే. సో ఇక్కడ మనం dy/dx తీసుకున్నాము, ఇది మెయిన్. దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్ 1 అంటే మెథడ్ 1 కి సంబంధించింది కాబట్టి స్టాండర్డ్ ఫామ్. మెథడ్ 1 కి సంబంధించినటువంటి ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్. అదే మెథడ్ 2 దగ్గరికి రండి, అక్కడేముంది dx/dy ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి dy/dx అనేది అక్కడ ఉల్టా అయింది, ఆపోజిట్ అయిపోయింది. అంటే dy/dx ఇక్కడ ఉంటే ఇక్కడ dx/dy ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, y. ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది p లోపల ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది నాకు ఇక్కడ q లోపల ఉండాలి. అర్థమైందా? డన్. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఏంటి, x. సో ఇక్కడ ఉన్నటువంటి డిపెండెంట్ వేరియబుల్ p కి మల్టిప్లికేషన్ లో ఉండాలి. ఓకే. సో ఇక్కడ మీరు అనొచ్చు, నన్ను అడగొచ్చు ఈ p of x ఏంటి, q of x ఏంటి అని. సో p of x అనేది ఒక ఫంక్షన్, ఏదో ఒక ఈక్వేషన్ లేదా సైన్ ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్ ఇస్తాడనమాట. సో ఇక్కడ q of x అని కూడా సేమ్ ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. డన్. అక్కడ కూడా p of y అనేది ఒక ఫంక్షన్ అండ్ ఇక్కడ q of y అనేది కూడా సంథింగ్ ఏదో ఒక ఫంక్షన్ ఇస్తాడు అక్కడ. బట్ మనం దీన్ని ఎట్లా గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఇది dx/dy ఉంటే ఆ విధంగా, అండ్ ఇక్కడ dy/dx ఉంటే ఇట్లాగా చూసుకోవాలి. మెయిన్ గా
పి లోపల క్యూ లోపల ఉండేది ఇండిపెండెంట్ వేరియబుల్ బండ గుర్తు. ఈ పీకి మల్టిప్లికేషన్ లో ఉండేది ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ dy బై డిఎక్స్ ఉంది, అదే ఇక్కడికి రండి డిఎక్స్ బై డివై ఉంది. పి లోపల ఉండేది ఇండిపెండెంట్ వేరియబుల్, పీ క్యూ రెండింటి లోపల ఉండేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ పీకి మల్టిప్లికేషన్ లో డిపెండెంట్ వేరియబుల్. ఇట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది నాకు ఫస్ట్ మెథడ్ 1 కి సంబంధించింది అని నేను ఐడెంటిఫై చేసేసాను, అయిపోయింది. సో ఫస్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏం తీసుకోవాలి, పి ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి. అంటే ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఈ పి ఆఫ్ ఎక్స్ ని మనం ఇంటిగ్రల్ ఈ పవర్ ఇంటిగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే సమ్వేర్ ఒక ఫంక్షన్ ఒక ఈక్వేషన్ ఏదో వస్తుంది, వచ్చింది. సో వచ్చినటువంటి ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం జనరల్ సొల్యూషన్ రాయాలి. ఏంటా జనరల్ సొల్యూషన్? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డిపెండెంట్ వేరియబుల్ రాయాలన్నమాట. డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యూ ఆఫ్ జాగ్రత్త చూడండి, ఇక్కడ దీని లోపల ఏముండాలి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండాలి. ఇండిపెండెంట్ వేరియబుల్. సో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే ఉంటుంది, ఇట్లా రాసేయచ్చు. సో ఇక్కడ మీరు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఎక్స్. సో ఇక్కడ నాకు డిపెండెంట్ వేరియబుల్ అనేది ఫస్ట్ నేను మల్టిప్లికేషన్ లో రాయాలి. ఇక్కడ నాకు డిపెండెంట్ వేరియబుల్ వై, సో వై మల్టిప్లికేషన్ లో రాశాను. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ నేను ఇక్కడ కనుక్కున్నాను, సబ్స్టిట్యూషన్ చేసేసాను. ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కనుక్కున్నాను, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేసాను. ఇక్కడ నాకు పి ఆఫ్ ఎక్స్ ఎందుకు తీసుకున్నాను, ఇందాక మనం చూసాము. క్యూ ఆఫ్ ఏంటిది, ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఉండాలి. బికాస్ ఇక్కడ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఎక్స్. సో క్యూ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉండాలి. క్యూ ఆఫ్ ఎక్స్ నాకు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ మన క్వశ్చన్ లో ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉంది క్యూ ఆఫ్ ఎక్స్ అనేది. సో ఆ క్యూ ఆఫ్ ఎక్స్ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి ఫైనల్ గా ఈ ఈక్వేషన్ అనేది, ఈ సొల్యూషన్ అనేది వస్తుంది. ఈ ఈక్వేషన్ కనుక నువ్వు ప్రాపర్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే నీకు జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. జనరల్ సొల్యూషన్ అని మాట్లాడుతున్నాను అంటే ఆ జనరల్ సొల్యూషన్ లో నాకు ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయి మనకు తెలుసు. జనరల్ సొల్యూషన్ అంటే ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్బిటరీ కాన్స్టెంట్స్, మనం బేసిక్ ఫస్ట్ లో చూసాం కదా. సో అలాగే ఇక్కడ ఆర్డర్ ఏంటి, 1. సో మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్ అంటే జనరల్ సొల్యూషన్ లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ 1 ఉంటుంది. అదేంటి C1. ఓకే డన్. మీకు నచ్చింది మీరు ఏదైనా అనుకోండి, నేను కాన్స్టెంట్ C1 అనుకుంటున్నా, మీకు ఇష్టం ఏదైనా A1 అనుకుంటారా అనుకోండి, మీ ఇష్టం కదా. సో ఇలాగా. సో ఇప్పుడు ఇక్కడ మూవ్ అవుదాం. ఇక్కడ ఇందాక ఏం చేసాము, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని దీంట్లో క్యాలిక్యులేట్ చేయడం కోసం పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా అంతే, పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. సో ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేసేస్తాము. ఇక్కడ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది, డన్ అయిపోయింది. ఇక్కడ మనం సేమ్ ఇదే అక్కడ అప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ రాయాలి సొల్యూషన్ లో. డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇందులో ఎక్స్ నాకు డిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ రాసేసాను. తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాశాను. ఈక్వల్స్ ఇంటగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ ఇంటగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏమంటున్నాడు, క్యూ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ క్యూ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి, నాకు ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి వై. సో ఇక్కడ నేను ఇండిపెండెంట్ వేరియబుల్ రాసేసాను. సో దీని తర్వాత డి ఆఫ్ ఏముంటుంది, ఇక్కడ ఎక్స్ ఉండాలా, వై ఉండాలా, జెడ్ ఉండాలా, ఏముండాలా, ఏం చెప్తుంది ఇక్కడ, ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ టు దట్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇక్కడ నేను విత్ రెస్పెక్ట్ నాకు ఇండిపెండెంట్ వేరియబుల్ వై కాబట్టి ఇక్కడ విత్ రెస్పెక్ట్ వై తోటి నేను ఇండిపెండెంట్ వేరియబుల్ కాబట్టి దాన్ని విత్ రెస్పెక్ట్ వై తోటి ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఒక సొల్యూషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ నాకు ఒక సొల్యూషన్ వస్తుంది. వచ్చినటువంటి ఆ సొల్యూషన్ లో నాకు కాన్స్టెంట్స్ ఎన్ని ఉండాలి, జనరల్ సొల్యూషన్ కదా. సో కాన్స్టెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. ఒకటే కాన్స్టెంట్ ఉండాలి. ఎందుకు, ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సో ఆర్డర్ ఏంటి, 1 D1 ఒకటే కదా మనకి అక్కడ. సో 1 కాబట్టి మనకు ఉండాల్సినటువంటి ఈ సొల్యూషన్ లో కాన్స్టెంట్ అనేది ఒకటే ఉంటుంది. డన్. సో వెరీ సింపుల్, గింతే. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ మనకి అది ఎగ్జాక్ట్ లో ఉందా లేదా నాట్ ఎగ్జాక్ట్ లో ఉందా. ఎగ్జాక్ట్ లో ఉంటే ∂M/∂y ఈక్వల్స్ టు ∂N/∂x అని అది కండిషన్ సాటిస్ఫై అయితే ఎగ్జాక్ట్ అనుకుంటాం, జనరల్ సొల్యూషన్ రాసేస్తాం.
డన్. నాట్ ఎగ్జాక్ట్ అని మనకు తెలియాలంటే ఏంటి, డో ఎం బై డో వై నాట్ ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్ అని చెప్పుకుంటాము. సో ఆ కండిషన్ కనుక సాటిస్ఫై ద నాట్ ఎగ్జాక్ట్, అప్పుడు మనం మెథడ్ 1 కి సూట్ అవుతుందా, మెథడ్ 2 కి సూట్ అవుతుందా, మెథడ్ 3 కా, మెథడ్ 4 కా, దేనికి సూట్ అవుతుందో చూసుకొని వాటికి సంబంధించిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేసుకొని, దానికి మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కి మల్టిప్లై చేసుకొని ఆ సొల్యూషన్ అప్పుడేమవుతుంది, మల్టిప్లై చేసినప్పుడు ఆ నాట్ ఎగ్జాక్ట్ కాస్త ఎగ్జాక్ట్ లో కన్వర్ట్ అయిపోతుంది. ఆ ఎగ్జాక్ట్ కి మనకు తెలుసు జనరల్ సొల్యూషన్ అనేది ఎట్లా రాయాలని. సో జనరల్ సొల్యూషన్ రాసిస్తాము. ఇక్కడ లీనియర్ కి వచ్చేసరికి మనకి ఇచ్చిన క్వశ్చన్ మనం చెక్ చేసుకోవాలి. ఇచ్చిన క్వశ్చన్ ఈ స్టాండర్డ్ ఫామ్ లో కనబడుతుందా లేదా, ఇచ్చిన ఈ స్టాండర్డ్ ఫామ్ లో కనబడుతుందా లేదా, కనబడుతున్నప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుంటాం, సొల్యూషన్ రాసేస్తాం. లేదా ఈ స్టాండర్డ్ ఫామ్ లో కనిపిస్తే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుంటాం, జనరల్ సొల్యూషన్ రాసేస్తాం. వెరీ సింపుల్, అర్థమైందా? సో దీని తర్వాత మనం బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేస్తాము. సో దీన్ని మీరు ఫాస్ట్ గా నోట్ చేసేసుకోండి. దాని ఇంకా వెరీ వెరీ సింపుల్. దాంతో మనం పబ్జీ గేమ్ ఆడుకుందాం. ఓకే డన్. సో ఓకే డన్, ఫాస్ట్ గా. ఓకే డన్, నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసేద్దాం. దాని డెరివేషన్ కూడా చెప్తాను. వెరీ 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 సింపుల్. ఎక్సలెంట్ గా అండ్ ఫాస్ట్ గా క్లియర్ గా డెప్త్ గా వెళ్ళిపోతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఇచ్చినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ద్వారా చేయగలుగుతున్నామా, ఎగ్జాక్ట్ అంటే డో ఎం బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డో ఎం బై డో వై ఈక్వల్స్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుందా, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే నాట్ ఎగ్జాక్ట్ కి వెళ్ళిపోతాం. ఆ 3 మెథడ్స్ ని చెక్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని మల్టిప్లై చేసి మళ్ళీ ఎగ్జాక్ట్ లో కన్వర్ట్ చేసుకుంటాం. దానికి అప్పుడు ఎగ్జాక్ట్ లో మారిపోయింది కాబట్టి జనరల్ సొల్యూషన్ రాసేస్తాం, అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేస్తాం, మళ్ళీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి రిలేటెడ్ గా ఉందా, ఆ 2 ఫార్మ్స్ చెప్పుకున్నాం ఇందాకలా. ఆ 2 ఫార్మ్స్ రిలేటెడ్ గా ఉంటే వాటి యొక్క ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని మనం ఏ విధంగా జనరల్ సొల్యూషన్ రాయాలో అది కూడా చూసేసాం. ఓకే డన్. సో ఇక్కడకు వచ్చేసరికి బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఒక బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కనుక మనం చూస్తే మనకి ఇది నథింగ్ బట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లానే ఉంటుంది. ఇక్కడ చూడండి dy బై డిఎక్స్. సో dy బై డిఎక్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేను రాస్తున్నాను ఇక్కడ. సో dy బై డిఎక్స్ ప్లస్ p ఆఫ్, ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ నాకు x కాబట్టి p లోపల ఉండాల్సింది x, డిపెండెంట్ వేరియబుల్ y ఇక్కడ నాకు p కి మల్టిప్లికేషన్ ఉంటుంది, ఈక్వల్స్ టు q ఆఫ్ x, ఇండిపెండెంట్ వేరియబుల్ గా ఇందులో ఉండాల్సింది కూడా డన్. సో ఇక్కడ ఇదేంటి, నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నమాట. సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మన బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తోటి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంది. అంటే ఒక్కటే డిఫరెన్స్ ఏంటి అంటే y పవర్ n. సో ఆ y పవర్ అనేది నాకు ఇక్కడ ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎక్స్ట్రాగా పెడితే అప్పుడు నాకు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాస్త బెర్నౌలీ అయిపోతుంది. సో ఇది మాత్రం ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని మనం ఎటుబడి డిలీట్ చేయాలి. డిలీట్ చేసుకొని మన లీనియర్ లోకి కన్వర్ట్ చేసేస్తాం, సాల్వ్ చేసేసుకుంటే అది లీనియర్ అయిపోతుంది. ఇంకా మీకు తెలుసు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఉంటే మీరు దానికి ఏ విధంగా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి అని. వచ్చినటువంటి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకొని ఏ విధంగా మీరు జనరల్ సొల్యూషన్ రాయాలనేది మనం ఇందాక కాన్సెప్ట్ లో చూసేసాం, అయిపోయింది డన్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ టర్మ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎక్స్ట్రాగా ఉందని తెలిసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే y పవర్ n ని బోత్ సైడ్ నేను డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఈ టర్మ్ కి dy బై dx కి డివైడ్ అవుతుంది అండ్ ఈ టర్మ్ కి ప్లస్ p ఆఫ్ x y బై y పవర్ n ఈ టర్మ్ కి డివైడ్ అవుతుంది అండ్ ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x ఈ టర్మ్ కు కూడా డివైడ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ y పవర్ n ఉంది కాబట్టి ఇక్కడ నేను డినామినేటర్ లో y పవర్ n, సో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు q ఆఫ్ x మిగులుతుంది. అంటే ఇలాగా కన్వర్ట్ అయ్యింది, డన్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఇది ఎలా ఉండాలంట, ఓన్లీ ఒక సింగిల్ వేరియబుల్ లాగా కనిపించాలి. ఓకే, సింగిల్ వేరియబుల్ లాగా కనిపించాలి. ఓన్లీ ఇక్కడ నాకు dy బై dx ఇలాగ ఫామ్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, dy బై dx కి ఎక్స్ట్రాగా మనకి డినామినేటర్ లో ఇక్కడ y పవర్ n అనేది వచ్చింది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ మనం y టర్మ్ ఏదైతే ఉందో ఆ y టర్మ్ మాత్రమే మనకి ఉన్నటువంటి ఈ బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కనబడాలి. కాబట్టి దీన్ని మనం ఏం చేయగలమో ఒకసారి ఆలోచిద్దాం. సో ప్రాపర్ గా నేను ఇంకొక స్టెప్ రాస్తున్నాను, ఏంటి, dy బై dx. సో దీనిని ఇక్కడ పక్కన రాస్తున్నా 1 బై y పవర్ n ప్లస్ ప్లస్ ఇక్కడ నాకు
p of x ఇక్కడ ఏమవుతుంది y పవర్ 1 మైనస్ n బికాస్ నాకు ఇక్కడ y పవర్ n అనేది పైకి వస్తే y పవర్ మైనస్ n అవుతుంది సో ఇక్కడ y ఉంది సో ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఇక్కడ y నే ఉంది దీని మల్టిప్లికేషన్ లో y పవర్ మైనస్ n వచ్చింది రెండు మల్టిప్లై అవుతున్నాయి సో ఇక్కడ బేసెస్ ఏముంటే పవర్స్ అనేవి యాడ్ అవుతాయి సో ఇక్కడ 1 మైనస్ n అది వచ్చేసింది డన్ సో ఇంకా q ఆఫ్ x అలానే వచ్చేసింది సో ఇప్పుడు నాకు ఇది ఎలా కనిపించాలంటే ఒక సింగిల్ వేరియబుల్ లాగా కనిపించాలి అని చెప్తున్నాడు సో అదే కదా సో నాకు సింగిల్ వేరియబుల్ లాగా కనిపించాలి కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే ఈ టోటల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పవర్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి సో ఈ టోటల్ టర్మ్ నేను ఏమనుకుంటున్నానంటే ఏదో ఒక సింగిల్ వేరియబుల్ మీకు నచ్చిన వేరియబుల్ ఏదైనా అనుకోండి సో నేను ఒక సింగిల్ వేరియబుల్ t అనుకుంటున్నా మీకు నచ్చిన వేరియబుల్ ఏదైనా అనుకుని చేయండి డన్ చేసేద్దాము సో ఇక్కడ నేను t అనుకున్నాను సో ఇప్పుడు మన ఇండిపెండెంట్ వేరియబుల్ ఏంటి ఇక్కడ x సో మనం డిఫరెన్షియేషన్ చేయాలి అనుకుంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రమే మనం డిఫరెన్షియేషన్ చేయాలి సో చేసేద్దాము డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఓన్లీ ఓకే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఓన్లీ బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేద్దాం ఏమవుతుంది d బై dx ఆఫ్ y పవర్ 1 మైనస్ n ఇప్పుడు దీనికి రాసేసాను సో ఈక్వల్ ఇప్పుడు నేను ఇవతల సైడ్ రాసేస్తున్నాను d బై dx ఆఫ్ t ఇంతే కదా సో ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది d బై dx x పవర్ n ఫామ్ లో కనబడుతుంది దీనికి ఆన్సర్ అంటే మనకి n ఇంటూ x పవర్ n మైనస్ 1 సో ఇది మనకి ఆన్సర్ అన్నమాట సో ఇక్కడికి వచ్చేస్తే నాకు ఇక్కడ x ఉండాలి యాక్చువల్ గా విత్ రెస్పెక్ట్ x చేస్తున్నప్పుడు ఇక్కడ x ఉంది చూడండి x బట్ ఇక్కడ లేదు మనకి సో దీనికి వచ్చేసి x అనుకుంటాము x అనుకున్నప్పుడు నాకు ఇది x పవర్ n ఫామ్ లో కనబడుతుంది కాబట్టి n ఇంటూ x పవర్ n మైనస్ 1 ఈ ఫామ్ అని ఇక్కడ అప్లై చేస్తున్నాను సో పవర్ n ఏంటి మనకు n అంటే 1 మైనస్ n ఇంటూ x పవర్ x అంటే ఏంటి ఇక్కడ y పవర్ n మైనస్ 1 n అంటే ఈ పవర్ సో n మైనస్ 1 ఓకే సో ఇప్పుడు అనుకున్నాం దీన్ని మనం x అనుకొని ఈ ఫార్ములా అప్లై చేసాం సో దేన్నైతే మనం x అనుకున్నామో దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటాం అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు చేసింది ఏంటి x కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ ఏంటి డిఫరెంట్ వేరియబుల్ ఉంది అప్పుడు మనం దీన్ని ఏమనుకోవాలి అంటే కొద్దిసేపు x అనుకోవాలి ఎందుకు నాకు ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది x ఉంది కాబట్టి సో కొద్దిసేపు x అనుకుంటాము సో ఇక్కడ మనం x అనుకొని డిఫరెన్షియేషన్ చేస్తాము అంటే ఈ ఫార్ములా x పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తాము సో అప్లై చేసిన తర్వాత దేన్నైతే మనం x అనుకొని డిఫరెన్షియేషన్ ఫార్ములాని అప్లై చేస్తామో దానికి మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి మీ అందరికి తెలిసిందే సో ఇక్కడ y ని మనం x అనుకొని డిఫరెన్షియేషన్ చేస్తాం కాబట్టి దానికి మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ చేయాలి dy బై dx చేశాను ఈక్వల్స్ టు ఇక్కడ విత్ రెస్పెక్ట్ x చేస్తున్నాను ఇక్కడ ఏమో ఉంది t ఉంది డైరెక్ట్ ఉంది దానికి అది ఏం లేదు అక్కడ చేయడానికి కూడా సో డైరెక్ట్ గా dt బై dx వచ్చేసింది సో ఇక్కడ నాకు ఒక ఈక్వేషన్ అనేది వచ్చేసింది డన్ దీన్ని నేను నీట్ గా ఇక్కడ పైన రాస్తున్నా ఓకే పైన ఇక్కడ నీట్ గా రాస్తున్నాను ఏమొచ్చేసిందంటే 1 మైనస్ n y పవర్ ఇక్కడ మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ఇక్కడ -1 ఉంది ఇక్కడ ఒక 1 ఉంది క్యాన్సిల్ అయిపోయింది ఏం మిగిలింది నాకు ఇక్కడ y పవర్ -n మాత్రమే మిగిలింది y పవర్ -n ఈజీ y పవర్ -n ఇంకేముంది dy బై dx ఉంది అది కూడా రాయండి dy నా రైట్ dy నా ఉంది ఓకే dy బై dx ఉంది ఈజ్ ఈక్వల్స్ టు dt బై dx అని ఉంది సో ఇప్పుడు దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఈ కాన్స్టెంట్ ని అవతలకి పంపించుకుంటున్నా ఎందుకు సార్ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మన యొక్క స్టాండర్డ్ ఫామ్ ఇదే కదా మనం ఇందాక డివైడ్ చేసినప్పుడు వచ్చినటువంటి స్టాండర్డ్ ఫామ్ అదే కదా సో ఇక్కడ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఈ y పవర్ n అనేది నాకు డినామినేటర్ లో ఉన్నప్పుడు y పవర్ n గానే ఉంది సో ఇది నాకు న్యూమరేటర్ పోయినప్పుడు y పవర్ n అవుతుంది కదా అప్పుడు y పవర్ n ఇంటూ ఈ టర్మ్ ఇక్కడ ఉంది కదా నాకు క్లియర్ గా y పవర్ n ఇంటూ ఈ టర్మ్ dy బై dx సో పర్ఫెక్ట్ గా నాకు ఇక్కడ కనిపిస్తుంది ఈ టర్మ్ ఈ టోటల్ టర్మ్ నాకు ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్ట్రా ఉంది ఏంటి 1 n కాబట్టి దీన్ని నేను అవతలకి పంపించేస్తున్నా సో ఇప్పుడు ఏమవుతుంది నాకు అక్కడ y పవర్ n dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లికేషన్ ఉన్నది అవతలకి పోతే డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది అంటే 1 బై 1 n dt బై dx ఓకే డన్ dt బై dx వచ్చేసింది డన్ సో ఇప్పుడు నేను రీప్లేస్ చేసేయచ్చు కదా సో దీని ప్లేస్ లో రీప్లేస్ చేసేయండి ఏమొస్తుందో చూడండి ఏమొస్తుంది 1 బై 1 n dt బై dx
డన్. నెక్స్ట్ p ఆఫ్ x ప్లస్ p ఆఫ్ x. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ నే కదా మనం దాకా ఏమనుకున్నాం, t అనుకున్నాము. సో అదే రాసేయండి ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి q ఆఫ్ x ఉంది, q ఆఫ్ x ఉంది. ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. ఎలా కనిపిస్తుంది మీకు? ఇదే కదా మన లీనియర్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా కనిపిస్తున్నాయి? ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ dy బై dx ఉంటే ఇక్కడ dt బై dx ఉంది. జస్ట్ వేరియబుల్ డిఫరెన్స్ అంతే. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం లేదు మల్టిప్లికేషన్, ఇక్కడ ఎక్స్ట్రా ఇది మల్టిప్లికేషన్ లో ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ ని నేను డిలీట్ చేసుకోవాలి. ఎట్లాగా? ఇక్కడ నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ మొత్తానికి 1 మైనస్ n తో నేను మల్టిప్లై చేస్తే అప్పుడు నాకు 1 మైనస్ అనేది దీనికి మల్టిప్లై అవుతుంది, 1 మైనస్ అనేది దీనికి మల్టిప్లై అవుతుంది. ఈ 1 మైనస్ అనేది నీకు యువత సైడ్ కూడా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. బికాస్ నేను ఇక్కడ మళ్ళీ దీన్ని అండ్ ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసేసుకుంటే మళ్ళీ నాకు ఇదే లోపలదే రావాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది నాకు 1 మైనస్ n, కింద డినామినేటర్ లో కూడా 1 మైనస్ n, నెక్స్ట్ dt బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ t. ఇక్కడ ఏమవుతుంది 1 మైనస్ n ఈజ్ ఈక్వల్స్ టు q ఆఫ్ x 1 మైనస్ n. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ అనేది వచ్చింది. డన్. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలింది? dt బై dx. ఓకే, dt బై dx ప్లస్ p ఆఫ్ x. మీరు చూడండి ఇక్కడ p ఆఫ్ x ఇంటూ t ఇంటూ 1 మైనస్ n. సో ఇక్కడ ఇంటూలో ఉన్న ఈ t ని నేను లాస్ట్ లో రాసుకుంటున్నాను. ఏం కాదు కదా? ఇప్పుడు ఏంటి? p ఆఫ్ x ఇంటూ 1 మైనస్ n ఇంటూ t. సో ఇదే టర్మ్. ఈ టర్మ్ లో దీని మొత్తాన్ని కలిపి మనకి మెయిన్ గా మన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసుకుంటే ఒక సింగిల్ టర్మ్ అంటే డిపెండెంట్ వేరియబుల్ అనేది ఇక్కడ సింగిల్ టర్మ్ గా మల్టిప్లికేషన్ లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అనేది t కదా. సో ఇక్కడ ఇది మాత్రమే నాకు సింగిల్ గా మల్టిప్లికేషన్ లో ఉండాలి. సో రిమైనింగ్ టర్మ్ మొత్తం కూడా మళ్ళీ నాకు కొత్త p ఆఫ్ x అవుతుంది. దాన్ని మనం p1 ఆఫ్ x అనాలి, అట్లా అనొచ్చు. ఓకే, p1 ఆఫ్ x అనొచ్చు అనమాట. సో p1 ఆఫ్ x నెక్స్ట్ ఏం మిగిలిపోతుంది మనకి? ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ t ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇదేమవుతుంది నాకు? ఇదేమవుతుంది? కొత్తగా అయిపోతుంది. ఎందుకు? q ఆఫ్ x తోటి నాకు ఎక్స్ట్రా కాన్స్టెంట్ అనేది మల్టిప్లికేషన్ వచ్చింది. సో q1 ఆఫ్ x వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ కి ఒక కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే నాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈక్వేషన్ లో జస్ట్ ఒక పారామీటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే చిన్నగా ఉండేది కాస్త కొంచెం పెద్దగా కనిపిస్తుంది అంతే. దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఇక్కడ నాకు q1 ఆఫ్ x వచ్చింది. సో q1 ఆఫ్ x వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు చూడండి దీన్ని. లేదు సార్ నాకు ఇదంతా వద్దు, నేను ఇక్కడనే సాల్వ్ చేసుకుంటా, నేను ఇక్కడనే ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవే కనుక్కుంటా అనుకున్నారు అనుకోండి, 100% మీరు అట్లానే చేయండి. నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ ఉంది, ఇక్కడ మనకి సింగిల్ గా మాత్రమే డిపెండెంట్ వేరియబుల్ ఉండాలి. రిమైనింగ్ టర్మ్ మొత్తం కూడా p ఆఫ్ x అయిపోవాలి. ఎందుకు? మన లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఓన్లీ డిపెండెంట్ వేరియబుల్ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ ఓన్లీ డిపెండెంట్ వేరియబుల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాం. అర్థమైందా? ఇక్కడ t అనేది మనం సింగిల్ గా రాస్తున్నాం. అందుకనే ఇక్కడ రిమైనింగ్ t కాకుండా రిమైనింగ్ టర్మ్ అంతా కూడా కొత్తగా అనుకున్నాను. లేదు మీరు డైరెక్ట్ దీని మొత్తాన్ని కలుపుకొని మీరు డైరెక్ట్ చేసుకుంటాను అంటే చేయండి, నో ప్రాబ్లం. సో బెటర్ నాకు తెలిసి అలా ఫాలో అవుతాయి. స్టెప్ బై స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకే డన్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో కనిపిస్తుంది సార్. సో ఇప్పుడు దాని నుంచి నేను ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాసుకుంటాను. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసుకొని నేనేం క్యాలిక్యులేట్ చేస్తాను? జనరల్ సొల్యూషన్. వెరీ సింపుల్. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? డిపెండెంట్ వేరియబుల్ t ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటగ్రల్ ఆఫ్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టేసుకుంటాం, అంటే p1 ఆఫ్ x dx. సో దీన్ని సాల్వ్ చేసుకుంటాం, మనకు ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. వచ్చినటువంటి ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ని బేస్ చేసుకుని జనరల్ సొల్యూషన్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఆ జనరల్ సొల్యూషన్ ని ఎట్లా రాస్తాము అంటే ఇక్కడ ఉన్నటువంటి డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటగ్రల్ ఆఫ్ మళ్ళీ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ మనకు వచ్చినటువంటిది q ఆఫ్ x కదా, q1 ఆఫ్ x కొత్తగా వచ్చింది ఇదే కదా మనకి. లెట్స్ సీ, ఇంతే. అంటే మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీనికి మనం సొల్యూషన్ ఏ విధంగా అయితే రాసామో సేమ్ అంతే దీనికి కూడా మనం సొల్యూషన్
ఆ విధంగానే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతే. వెరీ 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 సింపుల్. ఓకేనా? డన్ డన్. దీన్ని మీరు ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. మనం సెకండ్ ఇంకా దీని తర్వాత కాన్సెప్ట్ ఒకటి ఉంది, దాంట్లోకి వెళ్ళిపోదాం. ఫాస్ట్ గా నోట్ చేసేసండి. ఓకే, డన్ డన్. అర్థమైంది కదా? ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్. ఇక్కడ ఏముంది? dy/dx ఉంది. ఒకవేళ ఇది వోల్టా ఉంది అనుకోండి, అంటే చూడండి ఇప్పుడు ఏమవుతుంది? dx/dy ఉండి అప్పుడు ఏమవుతుంది? ఇండిపెండెంట్ టర్మ్ కదా మనకి p లో ఉండాల్సింది. p ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్ ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అనేది మల్టిప్లికేషన్ ఉంటుంది, అండ్ q ఆఫ్ ఇండిపెండెంట్ టర్మ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇంటూ ఇక్కడ ఏముండాలి? అప్పుడు ఇంటూ ఇక్కడ ఏముంది? దీనికి ఆపోజిట్ వేరియబుల్ ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ y కదా, రైట్? ఇండిపెండెంట్ వేరియబుల్ y. సో దీనికి ఆపోజిట్ వేరియబుల్ తోటి ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇందాక ఏం చేసాం? y⁴n తో మల్టిప్లై చేసాము. సో ఎక్స్ట్రా ఉన్నటువంటి టర్మ్ ఇక్కడ మనం t అని తీసుకున్నాము. సేమ్ అంతే. ఇదే ప్రొసీజర్ మళ్ళీ ఇట్లా ఉన్నప్పుడు కూడా చేయండి, అయిపోతుంది. వెరీ సింపుల్. గింతే. అలా ఇచ్చినా మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఇదే, అండ్ ఇలా ఇచ్చినా ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ అయితే ఇదే. అర్థమైనా? సో దీన్ని ఫాస్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ తోటి ఇప్పుడు ఇంకో మళ్ళీ రాసేస్తాను. టోటల్ గా చాప్టర్ ని మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, డన్. ఫాస్ట్ గా నోట్ చేసుకోండి. ఓకే, డన్. నోట్ చేసుకున్నారు కదా? వీలైతే మనం ఈ వీడియో చివరిలో బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. అప్పటికి నేను 2 hours లోపు రిమైనింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా అయిపోతాయి. ఓకే, డన్ డన్. ఓకే, డన్. ఇప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఆర్థోగోనల్ నేమ్ లోనే ఉంది. అంటే పర్పెండిక్యులర్ తెలుసు. నెక్స్ట్ ట్రాజెక్టరీ అంటే ఏంటి? పాత్. నువ్వు వెళ్ళేటువంటి దారి, అంటే నువ్వు వెళ్ళేటువంటి దారి పర్పెండిక్యులర్ గా ఉంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇట్లాగా ఒక లైన్ అనేది ఉంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఒక దారి పోతుంది. ఆ దారిని మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని అంటాము. కానీ ఇక్కడ లైన్ నుంచి పోతుందా లేదా ఏదైనా కరువు నుంచి పోతుందా అనేది ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యొక్క డెఫినేషన్ మనకు చెప్తుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఏవో సమ్ కర్వ్స్ ఉన్నాయి, ఆ కర్వ్స్ కి పర్పెండిక్యులర్ గా మనకు కావాల్సిన ట్రాజెక్టరీ అనేది మూవ్ అవుతుంది అని చెప్పేసి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీని నుంచి డన్ అయిపోయింది. ఇప్పుడు మనం మన డెఫినేషన్ లోకి వద్దాము. ఒక కర్వ్ ఉంది. ఈ కర్వ్ ఇంటర్సెక్టింగ్ అంటే ఈ స్ట్రైట్ లైన్ ఇట్లా పోతే ఈ స్ట్రైట్ లైన్ కి ఇట్లా ఇంటర్సెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక కర్వ్ అనేది ఇలా పోతున్నప్పుడు ఆ కర్వ్ కి ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏ కర్వ్ ఇంటర్సెక్టింగ్ విత్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అంటే ఏంటి? ఫస్ట్ వాటికి మీకు మీనింగ్ అనేది తెలియాలి. ఇక్కడ ఫ్యామిలీ అంటున్నానంటే ఫ్యామిలీలో నార్మల్ గా ఒక్కరు ఇద్దరు ఉండరు కదా. సో ఒకవేళ ఫ్యామిలీ అంటున్నామంటే మినిమం 3 members అయినా ఉంటారు. ఆ 3 నుంచి ఇంకా ఎక్స్ట్రా ఎంత మంది అని ఉండొచ్చు. మరి వాళ్ళు అందరు ఎవరు? జంతువులా? కాదు కదా. అందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు, అంటే మనుషులు. అలాగే ఇక్కడ కూడా ఒక కరువు ఉంది అనుకోండి. సో దీనిలాంటి కరువే ఇంకొకటి ఉంటుంది, దీనిలాంటి కరువే ఇంకొకటి ఉంటుంది, దీనిలాంటి కరువే ఇంకొకటి ఉంటుంది. అంటే ఈ కరువుస్ అన్నిటి యొక్క లెంత్ అనేది డిఫరెంట్ అయినప్పటికీ వాటి యొక్క స్ట్రక్చర్ అనేది మాత్రం సేమ్. అట్లాంటి కర్వ్స్ ని మనం ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అని అంటాం. అయితే ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఈ ప్రతి కర్వ్ యొక్క స్ట్రక్చర్ అనేది సేమ్. అయితే ఈ ప్రతి కర్వ్ కి కూడా మన పాత్ అనేది పర్పెండిక్యులర్ గా మూవ్ అవ్వాలి. సో ఇలా పర్పెండిక్యులర్ గా మూవ్ అవుతున్నటువంటి ఈ పాత్ ఏదైతే ఉందో ఈ పాత్ ని మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అన్నాము. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటున్నాం అనమాట. ఓకే, సో ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పుకున్నాం. కాన్సెప్ట్ అంతా లైన్స్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి, వాటిలోంచి వాటికి ఆర్థోగోనల్ గా వెళ్తుంది, దాన్ని మనం ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అని చెప్పుకున్నాం. బాగుంది. సో ఇప్పుడు దానికి మనం ఈక్వేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దీనికి మనం ఫస్ట్ ఒక ఇమాజినరీ ఈక్వేషన్ అనేది తీసుకుంటాం. ఆ ఇమాజినరీ ఈక్వేషన్ రాద్దాము. ఇమాజినరీ ఈక్వేషన్. సో దీనికి మనం ఒక ఇమాజినరీ ఈక్వేషన్ తీసుకుంటాము. ఆ ఇమాజినరీ ఈక్వేషన్ అనేది దేనికి బేస్ అవుతుంది అంటే ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క ఈక్వేషన్ ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ బేస్ తోటి మనకి ఇమాజినరీ ఈక్వేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఇది అంటే ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ యొక్క ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ ద ఇమాజినరీ ఈక్వేషన్ ఆఫ్ అవర్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. డన్.
సో ఫస్ట్ నేను ప్రొసీజర్ చెప్తాను, ప్రతి స్టెప్ ను కూడా నేను ఇక్కడ మీకు నీట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. డన్. సో ఫస్ట్ మనం ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీని క్యాలిక్యులేట్ చేయడం కోసము ఫస్ట్ ఇచ్చినటువంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ని మనం దేనితో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి మనం డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ లో ఉన్నటువంటి ఆర్బిట్రరీ కాన్స్టెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకి ఇంకా ఏ టర్మ్స్ మిగులుతాయి? ఎక్స్ అనే వేరియబుల్, వై అనే వేరియబుల్ మిగులుతుంది, అలాగే డివై బై డిఎక్స్ అనేటువంటి వేరియబుల్ మిగిలిపోతాయి. అప్పుడు మనకి అప్పుడు వస్తున్నటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్ లో ఉంటుంది. ఈ ఫామ్ లో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. ఉన్నటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో డివై బై డిఎక్స్ ఉంటుంది కదా, ఆ డివై బై డిఎక్స్ ప్లేస్ లో మనం దీన్ని ఉల్టా చేసి మైనస్ పెట్టి దాని ప్లేస్ లో రీప్లేస్ చేయాలి. ఎందుకు చెప్తాను వినండి. ఫస్ట్ ఒకసారి ప్రొసీజర్ ఉన్నాక నేను అక్కడ ప్రతి స్టెప్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఇక్కడ డివై బై డిఎక్స్ ప్లేస్ లో మైనస్ డిఎక్స్ బై డివై రీప్లేస్ చేసిన తర్వాత అప్పుడు సేమ్ ఇదే కదా మనకు వచ్చేది. ఇక్కడ డివై బై డిఎక్స్ ప్లేస్ లో మనం ఈ ఉల్టా చేసేసి మైనస్ పెట్టేసి రీప్లేస్ చేసేసాము. సో అప్పుడు వచ్చేటువంటి ఈక్వేషన్ అనేది ఇది వచ్చింది. నాకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇక్కడ వచ్చింది. వచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి సాల్వింగ్ మెథడ్స్ ఉన్నాయి కదా, సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో డిఫరెంట్ సాల్వింగ్ మెథడ్స్ చూసాం కదా, ఆ సాల్వింగ్ మెథడ్స్ ని మనం ఇక్కడ వచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి అప్లై చేసి ఒక సొల్యూషన్ ని ఫైనల్ గా ఒక జనరల్ సొల్యూషన్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. కనుక్కున్నటువంటి ఆ జనరల్ సొల్యూషన్ ని మనం ఏమంటాము అంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటాము. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనాలి. అర్థమవుతుందా? ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే అర్థమైంది కదా. డన్. సో ఇప్పుడు మీకు ఎట్లా చేయాలి అని ఈ ప్రొసీజర్ అర్థమైన తర్వాత ఇప్పుడు నేను మీకు ప్రతి స్టెప్ ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి అనుకుందాం. డన్, బాగుంది. సో ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ నేను ఇక్కడ పెడతాను. ఎక్స్ కామా వై కామా వాట్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇచ్చినటువంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ని నేను ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాలి? ఇంతే కదా, ఇక్కడనే కదా మనం చేసిన విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డిఫరెన్షియేషన్ చేసాము. సో ఇక్కడ నువ్వు ఎందుకు డిఫరెన్షియేషన్ చేయాలి అంటే నేను చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్. ఇది ఇండియాలో ఒక ఫ్లైట్ ఉంది. ఒక ఫ్లైట్ అనేది ఇండియాలో స్టార్ట్ అవుతుంది. అమెరికాలో ఒక ఫ్లైట్ అనేది నాకు ఆగాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నాకు నార్మల్ గా ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నాకు హాఫ్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్ గా రోడ్డు దారి ఉంటే మనకు తెలుసు ఈ రూట్ పైన రైట్ తీసుకోవాలి, లెఫ్ట్ తీసుకోవాలి, లేదా యూటర్న్ తీసుకోవాలి, మనకు తెలిసిపోతుంది. కానీ ఇందులో ఎట్లా చెప్తాము అంటే ఈ పాత్ అంటే గాల్లో ఈ పాత్ ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే సో ఈ ఏరియాకి మధ్య మనం ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ని తీసుకుంటాము. ఇక్కడ తీసుకున్నామా సేమ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్? అట్లాంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ నే మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఇక్కడ తీసుకున్నటువంటి ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అనేవి చాలా లార్జ్ అమౌంట్ లో ఉంటాయి. ఎందుకు? ఇక్కడ ఇండియా అమెరికా అనేవి పక్కన లేవు. అవునా? అమెరికా ఎక్కడో ఉంటే ఇండియా వచ్చేసి ఎక్కడో చాలా డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే ఇండియా నుంచి అమెరికా వరకు ఉన్నటువంటి సిస్టమ్ ఆఫ్ కర్వ్స్ ని అంటే ఏంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అన్నిటిని తీసుకోవాలంటే చాలా లెంతీ అయిపోతుంది. సో అందుకనే ఇక్కడ లార్జ్ లెవెల్లో ఉన్నటువంటి వాటన్నిటిని మనం మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ చేసి మన క్యాలిక్యులేషన్స్ ని చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ అన్నిటిని కనుక మనం వీటన్నిటి యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి ఈ ఈక్వేషన్ కనుక మనం డిఫరెన్షియేషన్ చేస్తే అప్పుడు ఇదంతా కూడా నాకు మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు వచ్చినటువంటి ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని నేను నా క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. సో డన్, అర్థమైనా? సో అందుకనే నేను ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ తోటి డిఫరెన్షియేషన్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేసాము? అప్పుడు డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేది డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో అప్పుడు మనకి ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేది వచ్చేసింది. డన్. అంటే ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఎలా వచ్చేసింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? డివై బై డిఎక్స్. ఈ డివై బై డిఎక్స్ ప్లేస్ లో మనం ఎందుకు మైనస్ డిఎక్స్ బై డివై ని సబ్స్టిట్యూట్ చేయాలి? దిస్ ఈస్ ద పాయింట్. ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ డివై బై డిఎక్స్ అని తీసుకున్నప్పుడు ఇక్కడ ఇండియా నుంచి అమెరికా మధ్య ఉన్నటువంటి ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ని మనం మినిమైజ్ చేసి, అర్థమవుతుందా? మినిమైజ్ చేసి క్యాలిక్యులేషన్స్ చేస్తున్నాం. ఎలాగా? ఒక డైరెక్షన్ లో. ఓకే, సో ఒక డైరెక్షన్ లో మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తున్నాం. అలాగే
ఇక్కడి నుంచి ఇటువైపు ఏ విధంగానైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో ఇక్కడి నుంచి కూడా ఇటువైపు సేమ్ అవే క్యాలిక్యులేషన్స్ అవుతాయి. సో ఇక్కడ dy/dx తీసుకున్నప్పుడు దానికి ఆపోజిట్ అంటే ఉల్టా ఇలా వెళ్తున్నప్పుడు దానికి ఉల్టాగా ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేయాలి. ఓకే డన్. సో ఈ క్యాలిక్యులేషన్ ఈ ఉల్టాని ఎలా తీసుకుంటామంటే అంటే దీనికి ఇలా ఉల్టా వచ్చేటువంటి ఈ పాత్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాము దీని యొక్క ఆపోజిట్ ఈక్వేషన్ తోటే కదా. సో దీని యొక్క ఆపోజిట్ అంటే ఏంటి dy/dx అంటే దానికి ఉల్టా అంటే dx/dy అట్లా వచ్చిందన్నమాట. మరి మైనస్ ఎందుకు? ఇలా ఒక డైరెక్షన్ అనేది ఇలా ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తున్నానంటే ఏంటి ఆటోమేటిక్ గా మైనస్ అయిపోతుంది. ఓకే డన్. సో ఇక్కడ మైనస్ అనేది అందుకనే ఇక్కడ మనం మైనస్ dx/dy ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఇలాగా వచ్చినటువంటి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని ప్లేస్ లో ఉన్నటువంటి ఆ డెరివేటివ్స్ ని మనం ఉల్టా చేసి మైనస్ పెట్టి రీప్లేస్ చేసినప్పుడు ఇలాగా కూడా మనం డైరెక్షన్ తీసుకుంటాము. అది పాయింట్. సో వచ్చినటువంటి ఆ డైరెక్షన్ బేస్ చేసుకొని వచ్చినటువంటి ఆ రెండు డైరెక్షన్స్ ని బేస్ చేసుకున్నాం ఇక్కడ. సో మనకి ఫైనల్ గా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, అయిపోయింది. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది మనం సాల్వ్ చేసుకుంటే డైరెక్ట్ గా మన ఇమాజినేషన్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ ఏదో తీసుకుంది. ఇక్కడ ఇమాజినేషన్ లో ఉన్న ఈక్వేషన్ ఏదో తీసుకుంది. సో ఇమాజినేషన్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ కాస్త రియాలిటీలోకి వస్తుంది ఇక్కడ ఈ జనరల్ సొల్యూషన్ ద్వారా. సో దీన్ని సాల్వ్ చేసుకోవాలి ఎలాగా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మెథడ్స్ తోటి. ఓకేనా. దీన్ని సాల్వ్ చేసేసుకుంటే మనకి ఇమాజినరీలో ఉన్నటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ యొక్క ఈక్వేషన్ అనేది మనకి రియాలిటీలోకి వస్తుంది. అదే మన జనరల్ సొల్యూషన్. ఇంతే. ఇది కనుక మీకు మాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ అయ్యేలా చెప్పాను. సో జాగ్రత్త విని మీరు నోట్ చేసుకోండి. దీని తర్వాత మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఓకే డన్. ఓకే డన్. నోట్ చేసుకున్నారు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో మనం ఈ యొక్క అప్లికేషన్స్ అనమాట. ఏంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అయినా న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అయినా దీని తర్వాత రాబోయేటువంటి లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. సో ఇవన్నీ అప్లికేషన్స్ లో వచ్చేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది తెలియడం కోసమే ముందే మనం సొల్యూషన్స్ ఎలా చేయాలి అని చెప్పేసుకున్నాం, అయిపోయింది. సో ఇప్పుడు ఇది ఇంకొక అప్లికేషన్ ఏంటి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చెప్తున్నాను. ఇందాక చెప్పినటువంటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అండ్ దానికి ముందు ఉన్నటువంటి బెర్నౌల్లిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, దానికి ముందు ఉన్నటువంటి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్ వాటిలో నుంచి అండ్ ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ దీని తర్వాత రాబోయేటువంటి న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. సో ఈ ఉన్నటువంటి 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలోంచి ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ కళ్ళు మూసుకొని వస్తాయి, బరాబర్ వస్తాయి. కళ్ళు మూసుకొని 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ 2 క్వశ్చన్స్ ఒకటి 5 మార్క్స్ కి అడగచ్చు, ఇంకొకటి కూడా ఇంకో 5 మార్క్స్ కి అడగచ్చు. సో ఈజీగా మీకు 10 మార్క్స్ ఇందులోనే కవర్ అయిపోతాయి. సో అందుకని ప్రాపర్ గా చూసుకోండి. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాము. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఇక్కడ న్యూటన్ అనేటువంటి ఒక పర్సన్ ఒక లాని క్రియేట్ చేశాడు. ఏంటంట కూలింగ్ అంటే ఒక బాడీకి ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది మనం కూల్ చేస్తున్నాము అంటే ఏంటి తగ్గిస్తున్నాము. ఉన్నటువంటి టెంపరేచర్ కన్నా దాని యొక్క టెంపరేచర్ ని డిఫరెంట్ కండిషన్స్ ని యూజ్ చేసుకుని దానికి ఉన్నటువంటి ఆ టెంపరేచర్ ని మనం తగ్గిస్తున్నాము. అది అంటే ఇప్పుడు దీన్ని చూద్దాం. దీని యొక్క డెఫినేషన్ కనుక మీరు ప్రాపర్ గా చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఏంటి ఆ డెఫినేషన్? ద రేట్ అర్థమవుతుందా? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ సరౌండింగ్స్. రైట్. ఇప్పుడు చూడండి రేట్ అంటే ఏంటి. ఇప్పుడు నేను చెప్తాను ఒక నదిలో సమ్ వాటర్ వెళ్తున్నవి. సో ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర నాకు ఎంత వాటర్ అనేది మూవ్ అవుతున్నవి అని చెప్పాలి. అప్పుడు ఎట్లా చెప్తాము? సో అన్ని వాటర్ తీసుకొని ప్రతిదానికి ఎన్ని లీటర్ ఉంది మన ఒక మగ్గు తోటి తీసుకొని ఇదొక లీటర్ ఇట్లా ప్రతి వాటర్ డ్రాప్ ను కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో అందుకని ఏం చేస్తాం ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లో ఎంత ఫ్లో అయ్యిందో ఆ ఫ్లో మొత్తానికి రిలేటెడ్ ఒక ఈక్వేషన్ క్రియేట్ చేసి ఆ ఈక్వేషన్ మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఆ లార్జ్ సైజ్ లో నుంచి మనకి మైన్యూట్ సైజ్ లోకి వచ్చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాం. రేట్ ఏం డినోట్ చేస్తుందంటే ఇందాక చూసాం పర్టికులర్ పాయింట్ ఆఫ్ దగ్గర లార్జ్ అమౌంట్ ఆఫ్ సోర్స్ ఉంది. ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ సోర్స్ ని మనం ఒక రేట్ అంటున్నాం. ఎప్పుడు పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర. అర్థమవుతుందా? ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర
అది దాంట్లోనేమో సోర్స్ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏమవుతున్నాము, రేట్ ఆఫ్ చేంజ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ, అంటే బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ చేంజ్ యొక్క అమౌంట్, అంటే ఎంత చేంజ్ అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఉంటుంది, ఆ రేట్ అనేది కావాలి. అంటే అది మేబీ కొన్నిసార్లు లార్జ్ అమౌంట్ లెవెల్లో ఉండొచ్చు. కాబట్టి ఆ అమౌంట్ దాన్ని నేను మినిమేట్ అంటే మైన్యూట్ చేయడం కోసం డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటున్నాను, చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ బాడీ, దీన్ని నేను తీయడం అనుకుంటున్నాను. ఓకే డన్. సో ఇది నాకు ఈ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అనేది కొన్నిసార్లు పెద్దగా లార్జ్ లెవెల్లో వస్తుంది. కాబట్టి దాన్ని నేను మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ చేయాలి. అందుకనే మనం ఇక్కడ రేట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసాము. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తున్నాము, డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తున్నాము. అంతే కదా, బిగ్గెస్ట్ లెవెల్లో ఉన్న వాటిని మనం మైన్యూట్ లెవెల్లో డినోట్ చేయడం కోసం డిఫరెన్షియేషన్ ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ ఎక్స్ అని డినోట్ చేయకూడదు. ఎందుకు, మనం ఇక్కడ ఈ టెంపరేచర్ అనేది విత్ రెస్పెక్ట్ టు దేనికి రిలేటెడ్ ఉంటుంది, టైం. ఈ టైంలో నాకు ఇంత టెంపరేచర్ ఉంటే ఇంకొక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ టైంలో నాకు ఇంకొక టెంపరేచర్ అనేది ఉండొచ్చు. కాబట్టి సో టెంపరేచర్ ఆఫ్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు టైం ఇలా ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అదేంటుంది కదా, ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫరెన్స్ బిట్వీన్, డిఫరెన్స్ అంటున్నాడు. డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్ డిఫరెన్స్ బిట్వీన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. ఇక్కడే ఉంది చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అంటే ఏమనుకున్నాం, థీటా అనుకున్నాం. చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ అండ్ సరౌండింగ్స్, రైట్. ఇక్కడ ఏమనుకుంటున్నానంటే టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ నాకు తెలీదు. సో నేను సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ని ఏదో థీటా నాట్ అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ ని థీటా నాట్ అనుకున్నాను. సో ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఇక్కడ చూపించగలిగాం కదా, డన్. సో ఇప్పుడు దీన్ని మనం ప్రాపర్ గా సాల్వ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ మనం ప్రపోర్షనాలిటీని డిలీట్ చేయాలంటే, సో ఒక కాన్స్టెంట్ ని మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే ఆ కాన్స్టెంట్ వల్ల నాకు ప్రపోర్షనాలిటీ డిలీట్ అయిపోతుంది. సో డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ కే ఆఫ్ థీటా మైనస్ థీటా నాట్. ఇక్కడ నన్ను కాన్స్టెంట్ కదా మల్టిప్లై చేయాలి, మైనస్ ఎందుకు మల్టిప్లై చేయాలి నన్ను అడగచ్చు. సో ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ మొత్తంలో మనం మాట్లాడుతుంది ఏంటి, కూలింగ్. అంటే దీనికి ఒక టెంపరేచర్ ఉంది, ఉన్న టెంపరేచర్ ని తగ్గిస్తున్నాము. అదే నేను ఇంక్రీజ్ చేస్తున్నాను అంటే ఉన్న టెంపరేచర్ ని ప్లస్ లాగా పెట్టుకోవచ్చు. అంటే దానికి ఆపోజిట్ లో నేను తగ్గిస్తున్నాను కాబట్టి నేను నెగిటివ్ కాన్స్టెంట్ తోటి రిప్రజెంట్ చేశాను. దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది అని ఈ కాన్స్టెంట్ అనేది నెగిటివ్ ద్వారా మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది. మీకు తెలుసు వచ్చినటువంటి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేయాలో ఇంత ముందు మనం చేసాము, అలాగే దాన్ని అప్లై చేద్దాం. ఇక్కడ నేను వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ద్వారా చేయగలుగుతున్నాను అనే థాట్ నాకు అర్థమవుతుంది. చేస్తాం ఏమవుతుందో. సో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అన్నప్పుడు సో ఇండిపెండెంట్, ఇప్పుడు ఈ డి థీటాని ఒక సైడ్, ఈ డినామినేటర్ ఉన్న దీన్ని ఈజ్ ఈక్వల్ గా అవతల సైడ్ పెట్టేసుకోండి. అంటే డి థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది, మైనస్ కే థీటా మైనస్ థీటా నాట్ ఇంటూ డిటి. డన్, అయిపోయింది. సో థీటాకు రిలేటెడ్ టర్మ్స్ అని మళ్ళీ యువతలే రావాలి కదా. సో ఇక్కడ ఉంది థీటాకు రిలేటెడ్ టర్మ్ అంతా, దాన్ని యువతలకు తీసుకొచ్చుకోండి. ఏమవుతున్నప్పుడు డి థీటా బై థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే డిటి. సో ఇప్పుడు వచ్చేసింది కదా, ఏ వేరియబుల్ మనం ఏ ఇండిపెండెంట్ వేరియబుల్ ని బేస్ చేసుకొని చేస్తున్నాము ఆ పర్టికులర్ వేరియబుల్ కి సంబంధించినటువంటి టర్మ్స్ అని వచ్చేసాయి, ఏటే వచ్చేసాయి. ఇప్పుడు మనం బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ అనేది చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇది ఎలా కనిపిస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ dx బై x ఫార్ములా ఉంది. ఇప్పుడు నాకు ఫార్ములా ఏమవుతుంది, log x అవుతుంది. ఓకే డన్. సో ఇదే ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ రాస్తున్న ఆన్సర్ చూడండి. సో log థీటా మైనస్ థీటా నాట్, అదే కదా నాకు థీటా మైనస్ థీటా నాట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది మైనస్ కే. ఇది కాన్స్టెంట్ కాబట్టి నేను బయట పెట్టుకుంటున్నాను. మైనస్ కే ఏం మిగులుతుంది నాకు, ఇక్కడ ఇంటెగ్రల్ ఆఫ్ డిటి ఉంటుంది కాబట్టి టీ. ఓకే డన్. సో ఇక్కడ నాకు ఇంకొకటి, ఇక్కడ నాకు ఆన్సర్ వచ్చినటువంటి సొల్యూషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్స్ లో ఉంది కాబట్టి నాకు కాన్స్టెంట్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్స్ లో రావచ్చు అని నేను అజంప్షన్ చేసి తీసుకున్నాను. ఓకే డన్. సో ఎందుకు మీకు లాగ్స్ కనిపించినప్పుడు కాన్స్టెంట్ కూడా మీరు లాగ్స్ లో తీసుకోండి, ఈజీగా వస్తుంది. లేదు నాకు వద్దు, నేను నార్మల్ సీనే తీసుకుంటాను, తీసుకో, ఏం కాదు, అట్లా కూడా వస్తుంది ఆన్సర్. ఓకేనా. సో ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో తీసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎవరిలో పంపించుకుంటున్నా, అప్పుడు ఏమవుతుంది, లాగ్ థీటా మైనస్ థీటా నాట్ మైనస్
log c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కేటీ. ఈ టర్మ్ అనేది నాకు యువతలకు వచ్చేసింది. సో ఇప్పుడు ఇది మనకి ఫార్ములా ఉంది ఆల్రెడీ. ఈ ఫార్ములా log a మైనస్ log b ఈజ్ ఈక్వల్స్ టు log a బై b. ఇది మనకి ఫార్ములా, మనకు ఆల్రెడీ తెలిసిందే, మనకు ఆల్రెడీ తెలిసినటువంటి ఫార్ములా. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఏమవుతుంది, log ఆఫ్ థీటా మైనస్ థీటా నాట్ బై మనకి c వస్తుంది. సో ఇది ఈక్వల్స్ టు మైనస్ కేటీ. సో ఈ లాగ్ నేను అవతలకు పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, థీటా మైనస్ థీటా నాట్ బై సి ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ కేటీ. సో ఈ కాన్స్టెంట్ కూడా నేను యూదల పంపిస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఈ కాన్స్టెంట్ కూడా నేను యూదల పంపించేస్తున్నా. అంటే థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ. సో ఇది మనకి ఫైనల్ గా వచ్చినటువంటి జనరల్ సొల్యూషన్. ఓకే, ఒక జనరల్ సొల్యూషన్ వచ్చింది. అంటే ఇక్కడ మనకు చూడండి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఎంత ఉంది, 1 ఉంది. మనకు ఫైనల్ గా వచ్చినటువంటి కాన్స్టెంట్ ఏముంది, ఒకటే కాన్స్టెంట్ ఉంది. అంటే ఇది జనరల్ సొల్యూషన్ కదా. ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఇన్ ద సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ దట్. సో ఇప్పుడు రెండు ఈక్వల్ కూడా జనరల్ సొల్యూషన్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఫార్ములా తీసేస్తున్నాను, మనకు స్పేస్ లేదు కాబట్టి. సో స్పేస్ కోసం సో ఇక్కడ నేను కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నేను కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, నాట్ ఓన్లీ హియర్, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఏ కాన్సెప్ట్ లో అయినా తీసుకోండి, అది ఫిజిక్స్ అయినా లేదా మ్యాథమెటిక్స్ రిలేటెడ్ థియరమ్స్ అయినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ గనక మీరు కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ వచ్చినటువంటి సొల్యూషన్ లో మీరు కాన్స్టెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి అని కనుక అడిగినట్లయితే అప్పుడు మీరు చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఇనీషియల్ వాల్యూస్ తీసుకోవాలి. అండ్ ఇనీషియల్ వాల్యూస్ అంటే ఏంటి, ఇనీషియల్ కండిషన్స్. అంటే ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి, చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ థీటా, అంతే కదా. సో ఇప్పుడు ఈ అంటే ఏంటి, ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మనకి టెంపరేచర్, బాడీ యొక్క టెంపరేచర్ లో చేంజ్ వచ్చింది. మరి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, అవునా కదా. ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వక ముందు ఒక టెంపరేచర్ ఉంటుంది. దాన్ని ఏమనుకుంటున్నాను, ఇనీషియల్ టెంపరేచర్ అనుకుంటున్నాను. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ బాడీ. ఓకే, ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ థీటా 1 అనుకుంటాను, మీ ఇష్టం. ఓకే డన్. సో థీటా 1 అనుకున్నాను. ఇప్పుడు చూడండి, నాకు ఇంకా ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఇనిషియల్ గా అంటే ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వక ముందే కదా నాకు టైం అనేది ఎలా ఉంటుంది, 0 ఉంటుంది. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి సో t ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు నాకు ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవ్వలేదు అన్నప్పుడు దానికి ఇనిషియల్ గా ఒక టెంపరేచర్ అనేది ఉంటుంది, అంతే కదా. సో ఆ ఇనిషియల్ టెంపరేచర్ ఏంటి, ఇదే కదా. మనకి ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనకి టెంపరేచర్ ఆఫ్ ద బాడీని ఏం రిప్రజెంట్ చేస్తుంది, థీటాని టెంపరేచర్ ఆఫ్ ద బాడీని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇనీషియల్ గా మనకి ఎంత ఉంది, థీటా 1 ఉంది. అంటే మనకి ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఏమవుతుంది, ఇనీషియల్ టెంపరేచరే కదా మనది, రైట్. ఇనీషియల్ టెంపరేచర్ రాసాము. సో ఇప్పుడు మనకి సరౌండింగ్స్ చూడండి, థీటా నాట్ సరౌండింగ్ టెంపరేచర్. ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయినా స్టార్ట్ అవ్వకపోయినా అది ఎప్పుడు గట్టానే ఉంటుంది సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్. ఓకే డన్, అలా ఉంది. సో ఇప్పుడు వాటిని తీసుకొచ్చేసి ఇందులో రీప్లేస్ చేసేయండి. మీకు అప్పుడు ఇనిషియల్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ రాసేస్తున్నాను. సో థీటా మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఈ పవర్ మైనస్ కేటీ. సో ఇక్కడ నేను ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తే థీటా ప్లేస్ లో థీటా 1 వచ్చింది, థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఈ పవర్ మైనస్ కే ఇంటూ 0, బికాస్ టీ అంటే ఏంటి 0, రైట్. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఫైనల్ గా ఈ టర్మ్ మొత్తం కూడా నాకు 1 అయిపోతుంది. ఎందుకు, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఆ ఫార్ములా ప్రకారంగా 1 అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఫైనల్ గా థీటా కాన్స్టెంట్ వాల్యూ ఏం మిగిలిపోతుంది, థీటా 1 మైనస్ థీటా నాట్ ఈజ్ ఈక్వల్స్ టు సి, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. సో ఇప్పుడు నాకు కాన్స్టెంట్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీని ఈక్వేషన్ 1 అనుకుంటే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 లో దీని ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. సబ్స్టిట్యూట్ ఈ కాన్స్టెంట్ తెచ్చి నేను ఇందులో పెట్టేసుకోవచ్చు కదా ఇప్పుడు. సో ఈ కాన్స్టెంట్ తెచ్చేసి నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1, అంతే కదా. ఈక్వేషన్ 2 తెచ్చేసి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, అంటే దీని ప్లేస్ లో పెట్టేస్తున్నాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ థీటా మైనస్ థీటా నాట్ ఈక్వల్స్ టు సి అంటే ఏమొచ్చింది మనకి పైన థీటా 1 మైనస్ థీటా నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ కేటీ, వచ్చిందా మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్.
సో ఇప్పుడు దీనిలోంచి నేను టెంపరేచర్ ఆఫ్ ద బాడీ కదా మనకు మెయిన్ కావాల్సింది తీటా. సో దీన్ని టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్స్ అవతల పంపించుకుంటున్నా. తీటా ఈజ్ ఈక్వల్స్ టు తీటా నాట్ ప్లస్ తీటా 1 మైనస్ తీటా నాట్ ఈ పవర్ మైనస్ కేటీ. ఇది మనకి ఫైనల్ ఈ రిక్వైర్డ్ ఈక్వేషన్. అర్థమైందా? ఇది మనకి ఫైనల్ గా రిక్వైర్డ్ ఈక్వేషన్. ఇలాగా క్యాలిక్యులేట్ చేస్తాము. అర్థమైంది కదా పాయింట్? సో ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇంకా మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ డెఫినేషన్ చెప్పేసి నేను ఇది చెప్పేయచ్చు ఆన్సర్ డైరెక్ట్ గా. ఈ డెఫినేషన్ వచ్చిండ్రా, ఈ డెఫినేషన్ లాగా మీకు క్వశ్చన్ కనిపించినప్పుడు ఇట్లాంటి ఈ ఫార్ములాను వాడుకొని మీరు చేసేయండి, ఈజీ చెప్పేసేయచ్చు. బట్ నా పాయింట్ ఏంటి, చెప్పేది ప్రతిది కూడా మీకు డెప్త్ గా రీచ్ అవ్వాలి కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను అనమాట. అది మన నార్మల్ వీడియోస్ లో చేసిన ఇలాంటి డెప్త్ ప్రతి కాన్సెప్ట్ ని మనం సింగిల్ వీడియోస్ లో చేసినా మీకు డెప్త్ కాన్సెప్ట్ అనేది రీచ్ అవ్వాలి, అంతే రీచ్ అవుతుంది నేను చెప్తే. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా వచ్చేసింది కదా, ఓకే డన్. సో ఈ ఫార్ములాని మనం ఎక్కడైనా కానీ యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఈ డెఫినేషన్ నుంచి మనకి ఈ స్టేట్మెంట్ ఎలా వచ్చింది, దీని నుంచి మనం ఇక్కడ ఫైనల్ గా ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసుకున్నాం. ఇనిషియల్ వాల్యూస్ ని ఎలా తీసుకొని మనం ఫైనల్ ఈక్వేషన్ డెరైవ్ చేసేసుకున్నాం. ఓకే డన్. సో దీన్ని మనం ఇంకో నేమ్ తో కూడా పిలవచ్చు, పర్టికులర్ సొల్యూషన్. ఎందుకు? మనం జనరల్ సొల్యూషన్ లో కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే పర్టికులర్ సొల్యూషన్. అదే కదా, జనరల్ సొల్యూషన్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేసాం, వచ్చింది పర్టికులర్ సొల్యూషన్. అట్లా కూడా రాయొచ్చు. ఓకే, అది మన బేసిక్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, దాంతో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే చేసేద్దాం. ఫాస్ట్ గా నోట్ చేయండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదా. ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ వచ్చేసాం. చూసారు కదా, మన అన్ని కాన్సెప్ట్స్ ఈ ఒక్క వీడియోలో వచ్చేసాయి. ఇంకా ఇది లాస్ట్ కాన్సెప్ట్ తర్వాత ఒక 2-3 నోట్ పాయింట్స్ చెప్పేశాను. అండ్ వీలుంటే నేను బెర్నౌల్లీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కదా, చూద్దాం వీడియో లెంత్ బట్టి నేను చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతే వెరీ సింపుల్ కాన్సెప్ట్. అండ్ మీరు కనుక ప్రాపర్ గా డెఫినేషన్ ని అండ్ ఈ నేమ్ టైటిల్, ఈ కాన్సెప్ట్ యొక్క టైటిల్ కనుక జాగ్రత్త అబ్జర్వ్ చేసి వెరీ సింపుల్ అర్థమైపోతుంది మీకే. ఇప్పుడు చూడండి, లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. గ్రోత్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఇదే ఐటమ్ తీసుకుంటున్నాను, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు దీని మీద కొంత బ్యాక్టీరియా అనేది ఉంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర, అంటే నేను ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేయలేదు, ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేయకముందు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర నాకు దీని మీద కొంత బ్యాక్టీరియా ఉంది, డన్ ఉంది. అయితే ఇప్పుడు కొంత టైం అనేది గడిచింది, అంటే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయ్యి కొంత టైం గడిచింది. అప్పుడు ఏమవుతుంది, దీని మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అయితే అంటే గ్రోత్ ఇంక్రీజ్ అయింది. అర్థమవుతుందా పాయింట్? అంటే దీని మీద ఉన్న బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయింది కాబట్టి గ్రోత్ ఉంది అంటాము. అదే ఆ టైం అనేది కొంతసేపు గడిచిన తర్వాత అలాగే ఆ బ్యాక్టీరియా అనేది తగ్గిపోయింది, అంటే డిక్రీజ్ అయిపోయింది. అంటే ఏంటి? తగ్గింది, మీన్స్ డికే. తగ్గడానికి మనం ఏమంటాం? డికే. బ్యాక్టీరియా, దీని మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా తగ్గిపోయింది. సో ఇలాగా ఈ రెండు కాన్సెప్ట్స్ ని మనం డినోట్ చేయడం కోసము ఈ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే తీసుకుంటాము. మనకు తెలుసు, తగ్గిపోయింది అన్నప్పుడు నెగిటివ్ తో రిప్రజెంట్ చేస్తాము, పెరిగింది అన్నప్పుడు పాజిటివ్ తోటి రిప్రజెంట్ చేస్తాం. చూద్దాం ఫస్ట్ అది ఎక్కడ యూజ్ అవుతుంది నేను కూడా చెప్తాను ఇక్కడ. సో రేట్ ఆఫ్ అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఇప్పుడు అంతే కదా, కొంత బ్యాక్టీరియా, కొంత అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియానే కదా దీని మీద ఉంటుంది మనకి. సో ఆ అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుతున్నాడు, దాని యొక్క రేట్. సో దీని మీద మనకి కొన్ని లాక్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉండొచ్చు. సో వాటి అన్నిటి ప్రాపర్టీస్ మనం ఒకేసారి క్యాలిక్యులేట్ చేయలేము కాబట్టి వాటన్నిటి యొక్క రేట్, వాటన్నిటి యొక్క అమౌంట్ అంటే వాటన్నిటి కలిపి మైన్యూట్ లెవెల్లోకి కన్వర్ట్ చేసి మనం వాటిని క్యాలిక్యులేషన్స్ కి అనుకూలంగా మార్చుతున్నాము. కాబట్టి రేట్ వాటిని మనం కన్వర్ట్ చేస్తున్నాము మైన్యూట్ లెవెల్లోకి. అప్పుడు ఏమవుతుంది, ఈజీగా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు. డన్. అప్పుడు ఏమవుతుంది, రేట్ ఆఫ్ అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎట్ ఎ టైం, ఎట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర అది ఎలా ఉందంట, is directly proportional to available amount of time. So available amount of substance, right? రాద్దాం. రేట్ అన్నప్పుడు మనం ఇందాక నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. రేట్ అన్నప్పుడు d/dx బస్. నెక్స్ట్ రేట్ ఆఫ్ అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇక్కడ రాస్తున్నాను నేను పేరు, అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్
ఏమందామంటారు? ఓ ఎన్ అనుకోండి, మీ ఇష్టం. నేను ఎన్ అనుకుంటే సరే, ఏదనుకుంటే సరే, ఏదో ఒకటి అనుకోండి, నో ప్రాబ్లం. ఎన్ అనుకుంటున్నా నేను. ఓకే, సో ఎన్ అనుకుంటున్నాను. ఇప్పుడు రేట్ అన్నాం. ఓకే, డన్. రేట్ ఆఫ్ దేని యొక్క రేట్? అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. రైట్. ఇక్కడ దానికి అది విత్ రెస్పెక్ట్ టు దేనికి ఉంది? ఎట్ ఆ టైం. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం కి ఇది రెస్పెక్టివ్ గా ఉందన్నమాట. అర్థమవుతుందా? రేట్ ఆఫ్ అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఎట్ ఏ టైం, ఒక టైం దగ్గర. అంటే ఇక్కడ ఏముంది? ఎక్స్ ప్లేస్ లో మనం ఏం రాయాలి? టైం, టీ రాయాలన్నమాట. అర్థమైందా పాయింట్ ఇక్కడ? సో టీ, టైం. సో ఇప్పుడు ఇదంట ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ఎన్. వచ్చిందా? వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది ఈ డెఫినేషన్ అనేది గ్రోత్ లో ఎలా ఉంటుంది, ఈ డెఫినేషన్ అనేది మనకి డికేలో ఎలా ఉంటుంది, మన అబ్జర్వేషన్ అనేది చేద్దాము. గింతే, ప్రపోర్షనల్ టు ఎన్. చూడండి, ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీని మనం నార్మల్ గా డిలీట్ చేద్దాము. డిలీట్ చేస్తున్నాను. ఓకే, dn by dt is equals to k into n. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను కాన్స్టెంట్ కి నేను ప్లస్ మెన్షన్ చేశాను. ఎందుకు? మనకి దీని మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? బ్యాక్టీరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే పాజిటివ్ డైరెక్షన్ వైపు. అడిషన్. ఇప్పుడు కొంత బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఇంకొక కొంత బ్యాక్టీరియా దీని మీద ఇంక్రీజ్ అయిందంటే ఉన్న బ్యాక్టీరియా కొంత బ్యాక్టీరియాని యాడ్ చేస్తాము, అంటే ఎడిషన్ చేస్తాము. అప్పుడు మనం ప్లస్. కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ కాన్స్టెంట్ తోటి రిప్రజెంట్ చేస్తాము. అదే ఇక్కడికి వస్తే ఉన్నటువంటి బ్యాక్టీరియా తగ్గిపోయింది అంటే ఏంటి? ఉన్న బ్యాక్టీరియా నుంచి కొంత బ్యాక్టీరియా తీసేయాలి, అప్పుడు అది తగ్గిపోతుంది. సో అలాగా. సో ఇప్పుడు దీని ఏమన్నా వస్తాము? dn by dt is equals to minus k, నెగిటివ్ డైరెక్షన్ కాబట్టి. సో ఇది ఓకే, డన్. సో ఇప్పుడు రెండు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇక మీకు తెలుసు డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తే మీరు ఎట్లా సాల్వ్ చేయాలో మీకు తెలిసిందే. ఏం చేస్తాము? వేరియబుల్ సపరేట్ మెథడ్ ని ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. సో dn ఫస్ట్ ఏం చేయాలి మనం? ఇక్కడ ఉన్నటువంటి ఈ dn ని dt ని సపరేట్ ఈక్వల్ కి సపరేట్ సైడ్స్ తీసుకుపోవాలి. ఈక్వల్స్ టు kn ఇంటూ dt. సో ఇక్కడ నాకు సిమిలర్ వేరియబుల్ టర్మ్స్ అని కూడా ఒక సైడ్ కి వచ్చేసాయి. సో ఇక్కడ n ఉంది, ఇక్కడ నాకు n ఉంది. సో దీని యువతల తెచ్చేసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? dn by n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కే. ఇక్కడ ఏం మిగిలిపోయింది? మైనస్ కే మిగిలింది, ఇంకా dt మిగిలిపోయింది. ఓకేనా? సో ఇక్కడ మరి ఇట్లా అన్ని టర్మ్స్ ప్రాపర్ గా సెట్ అయిపోయినాయి. ఆర్హెచ్ఎస్ సైడ్ అండ్ ఎల్హెచ్ఎస్ సైడ్ సెట్ అయిపోయినాయి. సో ఇప్పుడు బోత్ సైడ్ మనం ఇంటిగ్రేషన్ చేసేద్దాం. ఇక్కడ ఏమవుతుంది? డైరెక్ట్ గా log n. ఓకే, మీకు తెలిసిందే ఇంటెగ్రల్ ఆఫ్ dx by x ఫార్మ్ లో log x. కాబట్టి ఇక్కడ x ప్లేస్ లో n ఉంది కాబట్టి log n రాసేస్తారు. ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ కే, సారీ మైనస్ కాదు, పాజిటివ్ కదా మనం మాట్లాడుతుంది, మైనస్ అనేది వచ్చింది. అర్థమవుతుందా? పాజిటివ్ అది. సో కే అనేది బయట పెట్టేసుకున్నాను, కాన్స్టెంట్ బయట పెట్టేసుకున్నాను. ఇంటెగ్రల్ ఆఫ్ టీ అంటే టీ, డన్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి వచ్చినటువంటి ఈ సొల్యూషన్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నటువంటి కాన్స్టెంట్ అనేది ఎలా తీసుకుంటున్నాను? ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్స్ లో తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని యువతల తీసుకొచ్చుకుంటే ఇది ఇప్పుడు నాకు ఎలా మారిపోతుంది? log n మైనస్ log c ఈజ్ ఈక్వల్స్ టు kt. ఇప్పుడు దీనిలోంచి నేను ఎట్లాగా కన్వర్ట్ చేసి దీన్ని log n by c ఈజ్ ఈక్వల్స్ టు kt. సో ఇప్పుడు ఇక్కడ ఈ లాగ్ ని నేను యువతలకు పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? యువత టర్మ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా నాకు ఈకి పవర్ గా మారిపోతుంది. ఇప్పుడు యువతలు ఏమైపోయింది మనకి? ఇంకా ఇక్కడ రాస్తున్నాను చూడండి, n ఈజ్ ఈక్వల్స్ టు n by c ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ kt. ఓకే, e పవర్ kt. ఇక్కడ ఇప్పుడు c ని కూడా అవర్ పంపించేస్తాను. n ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ e పవర్ kt. సో మనకి ఈక్వేషన్ వచ్చేసింది కదా, డన్. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడు మళ్ళీ కాన్స్టెంట్ వచ్చింది. ఎందుకు ఒకటే కాన్స్టెంట్ వచ్చింది కూడా? ఎందుకు ఇక్కడ మనకి ఒక సింగిల్ డిఫరెన్షియేషన్ ఇక్కడ తీసుకున్నాం మనం. ఓకే, ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అయింది కదా. అంటే ఇట్ ఈస్ ఏ జనరల్ సొల్యూషన్ వచ్చేసింది. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్ వచ్చినప్పుడు మన కాన్స్టెంట్ ఉంది, ఈ కాన్స్టెంట్ మనం డిలీట్ చేయాలనుకుంటే ఇనీషియల్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, ఇనీషియల్ వాల్యూస్ రైట్. ఇక్కడ మనం మెయిన్ గా మాట్లాడుతుంది ఏంటి? అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఎక్స్పెరిమెంట్
స్టార్ట్ అవ్వక ముందు ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత ఉంది అది కావాలి. అంటే ఇక్కడ నార్మల్ గా మనకి ఫస్ట్ అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే n కదా. సో ఈ అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది నాకు ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వక ముందు కొంత ఉంటుంది, అవునా? అంటే అవైలబుల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వక ముందు కొంత ఉంటుంది. మరి అది ఎంత నాకు తెలుసా? తెలియదు. సో ఆ ఫస్ట్ ఇనీషియల్ గా ఉన్నటువంటి ఆ సబ్స్టెన్స్ నేను ఏమనుకుంటున్నాను అంటే n0 అనుకుంటున్నాను. అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇనీషియల్ సబ్స్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు n0 అనుకున్నాను. సో ఇంకా నాకు ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు టైం ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఓకే డన్. సో ఇప్పుడు వీటిని తీసుకొచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే t ప్లేస్ లో నాకు ఇక్కడ n ప్లేస్ ఏమవుతుంది? ఫస్ట్ n0 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు t ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ k ఇంటూ 0. సో ఇప్పుడు నాకు c ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? నాకు c ఈజ్ ఈక్వల్స్ టు n0 అయిపోతుంది. సో నాకు n0 వచ్చేసింది. సో ఈ కాన్స్టెంట్ తీసుకొచ్చేసి నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే నాకు ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది? n ఈజ్ ఈక్వల్స్ టు n0 e పవర్ kt. ఇది వచ్చేసింది మనకి ఫైనల్ ఈక్వేషన్. సో దీన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? నాకు పర్టికులర్ సొల్యూషన్. ఎందుకు పర్టికులర్ సొల్యూషన్ అంటే మనకు ఉన్న ఈ జనరల్ సొల్యూషన్ ఉన్న కాన్స్టెంట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి జనరల్ సొల్యూషన్ నుంచి పర్టికులర్ సొల్యూషన్ కన్వర్ట్ అయిపోయింది. సో ఇది గ్రోత్ కి మనం ఈ ఫార్ములాని వాడుకొని క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాము. ఈ పవర్ kt ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాము. ఓకేనా? సో డన్. సో ఇప్పుడు ఇక్కడికి వదిలేద్దాం. ఇక్కడ మనం గ్రోత్ కి క్యాలిక్యులేషన్స్ చేసాము. సో ఇప్పుడు గ్రోత్ క్యాలిక్యులేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు డికేకి వచ్చేస్తే సేమ్ గింతే, ఇది కూడా ఇటువైపు ఎలా చేసాము అటువైపు కూడా అలానే. సో ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ మెథడ్ చేద్దాము. సో dn చూద్దాం, ఫస్ట్ రాద్దాం, నీట్ రాద్దాం. dn ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kn, ఇది అవతల పోతే dt అయిపోతుంది. డన్. సో ఇక్కడ సిమిలర్ టర్మ్స్ అని ఒక సైడ్ ఉండాలి కదా. సో n యువతలు తెచ్చేసుకుంటున్నాను. సో dn బై n ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ k ఇంటూ dt. సో ఇప్పుడు మనకి అన్ని సిమిలర్ టర్మ్స్ అని సపరేట్ గా వచ్చేసాయి. సో బోత్ సైడ్ మనం ఇంటిగ్రేషన్ చేస్తాం. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఉంటాం దీన్ని మనం. సో బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేసేసి ఇదేమవుతుంది? డైరెక్ట్ గా log n ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ k ఉంది, అబ్జర్వ్ చేస్తున్నారా? ఇక్కడ మైనస్ k ఉంది. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? డికే ని రిప్రజెంట్ చేస్తుంది. సో మైనస్ k నేను బయట పెట్టేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇంటెగ్రల్ ఆఫ్ t అంటే t వచ్చేస్తుంది. సో ప్లస్ కాన్స్టెంట్ రాయాలి కదా మరి మనం. సో ప్లస్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్ లో రాస్తున్నాను. డన్. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ యువతలు తీసుకొచ్చుకుంటున్నాను. ఓకే, log n ఇప్పుడు log c ఈక్వల్స్ కి ఆపోజిట్ సైడ్ వచ్చింది. log c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kt. సో ఇప్పుడు దీనికి నేను ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? log n బై c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kt. సో ఇప్పుడు దీనికి నేను ప్రాపర్ గా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ లాగ్ అనేది వాల్యూ ఏదైతుంది లాగ్ ని ఈక్వల్ కి నేను అవతల సైడ్ పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ n బై c ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఈక్వల్ ఇక్కడ ఎంత ఉంటే అంత ఈ పవర్ అయిపోతుంది. ఎందుకు? లాగ్ అనేది అవతల ఈక్వల్ కి అవతల వైపు వెళ్ళిపోయినప్పుడు అనమాట. సో ఇప్పుడు ఏముంది? ఇక్కడ ఈక్వల్ కి అవతల మైనస్ kt ఉంది. అర్థమైంది? ఇక్కడ మైనస్ kt. n ఈజ్ ఈక్వల్స్ టు c ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు ఈ c అనేది అవతల పంపించేస్తున్నా. n ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ ఈ పవర్ మైనస్ kt. వచ్చిందా? ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇదేంటి? దీని ఏమంటాం మనం? జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ లో మనకు ఒక కాన్స్టెంట్ వచ్చింది. ఒకటే ఎందుకు వచ్చింది? ఆర్డర్ ఒకటే ఉంది కాబట్టి. సో జనరల్ సొల్యూషన్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను కాన్స్టెంట్ డిలీట్ చేసుకోవాలంటే మనం ఇనిషియల్ వాల్యూస్ తీసుకోవాలి. సేమ్ అంతే, ఇనిషియల్ వాల్యూస్ తీసుకో. వస్తుందా? సో ఇప్పుడు మనకి n అంటే ఏంటి? n అంటే ఏంటి? మనకి అవైలబుల్ సబ్స్టెన్స్. ఈ అవైలబుల్ సబ్స్టెన్స్ అనేది మనకి ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వక ముందు ఉన్నటువంటి అమౌంట్, అంటే ఇనీషియల్ గా స్టార్టింగ్ లో ఉన్నటువంటి అమౌంట్. అది ఎంత ఉంటుందో నాకు తెలియదు. ఇందాక తీసుకున్నట్టే ఇక్కడ అది ఎంత ఉంటుంది నాకు? నేను n0 అనుకుంటున్నాను. ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ n0 అనుకున్నాను. ఓకే, సో ఇక్కడ రాసుకోండి. ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏమనుకున్నాను? n0 అనుకున్నాను. ఓకే డన్. సో m0 ఇనిషియల్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. నెక్స్ట్ నాకు ఇంక ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు అంటే ఏంటి? టైం ఎంత ఉంటుంది? అప్పుడు 0 ఉంటుంది. డన్. సో ఇప్పుడు ఇవన్నీ తెలిసిపోయింది నాకు. తీసుకెళ్ళేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నా.
అప్పుడు ఏమవుతుంది నాకు ఈ n ప్లేస్ లో n నాట్ వచ్చేస్తుంది ఈజ్ ఈక్వల్స్ టు సి అలానే ఉంటుంది ఈ పవర్ మైనస్ కే టీ అంటే ఎంత మనకి ఇక్కడ 0. సో ఇప్పుడు ఈ టర్మ్ అంతా కూడా నాకు ఏమైపోతుంది 1 అయిపోతుంది. ఎలాగా ఏ పవర్ 0 అంటే ఫార్ములా, ఇది మనకి ఫార్ములా అనమాట. సో ఇలాగా 1 అయిపోతుంది. సో ఇదంతా 1 అయిపోతే నాకు సి ఈజ్ ఈక్వల్స్ టు n నాట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సి కాన్స్టెంట్ అనేది వచ్చేసి నాకు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసాను. వచ్చినటువంటి ఈ కాన్స్టెంట్ ని తీసుకెళ్లేసి నా మెయిన్ ఈక్వేషన్ లో పెడుతున్నాను. అప్పుడు నాకు వచ్చేటువంటి ఆ పర్టిక్యులర్ సొల్యూషన్, పర్టిక్యులర్ ఏంటి ఆ పర్టిక్యులర్ సొల్యూషన్ n ఈజ్ ఈక్వల్స్ టు సి. అదే కదా ఇక్కడ దీన్ని చూస్తే రాసేయండి. సి అంటే ఏంటి n నాట్ ఈ పవర్ మైనస్ kt. దిస్ ఈజ్ ఫర్ డికే, దిస్ ఈజ్ ఫర్ డికే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే వెరీ సింపుల్. ఇక్కడ మీరు డికే ఫార్ములాని చూడండి అండ్ ఇక్కడ మన గ్రోత్ ఫార్ములా చూడండి, ఏం డిఫరెన్స్ ఉండదు. జస్ట్ ఇక్కడ ప్లస్ ఉంటేనేమో గ్రోత్, న్యాచురల్ లా ఆఫ్ గ్రోత్. ఇక్కడ మీరు నెగిటివ్ పెట్టుకుంటేనేమో నెగిటివ్ పెట్టుకుంటేనేమో మనకి అది డికే. అర్థమైందా? నెగిటివ్ పెట్టుకుంటేనేమో అది మనకి డికే అయిపోయింది. సో ఈ ఫార్ములా అండ్ ఆ ఫార్ములా మన బ్రెయిన్ లో పెట్టుకొని ప్రాపర్ గా ఇచ్చినటువంటి ఈ డెఫినేషన్ ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ లో ఏమి డిమాండ్ చేస్తున్నాడో దాన్ని కరెక్ట్ గా పట్టుకోవాలి. అర్థమైందా? సో దాన్ని ప్రాపర్ గా పట్టుకున్న తర్వాత మీరు ఈజీగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు. సో డన్. సో ఇది మనకి ఫైనల్ వీడియో. దీన్ని ఫాస్ట్ గా నోట్ చేయండి. ఒక చిన్న నోట్ చెప్తాను, దీన్ని నోట్ చేసిన తర్వాత మనం మాట్లాడుకొని క్లోజ్ చేసేసుకుందాం వీడియో. ఓకే డన్. నోట్ చేసుకున్నారు కదా. ఇంకా ఫైనల్ నోట్ వచ్చేసి మీకోసమే నేను ఇంత కష్టపడి ఈ వీడియోస్ అనే చేస్తున్నా. నాకు తెలిసి జస్ట్ బిలో 2 hours లో కాన్సెప్ట్స్ అన్నిటినీ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా రిస్కీ ప్రొసీజర్. సో నేను మరి అంత రిస్కీ ప్రొసీజర్ ను కూడా నేను మీకోసమని ఫస్ట్ ప్రతి కాన్సెప్ట్ ని నేను నీట్ గా పాయింట్ బై పాయింట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ చేశాను. కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్ దానికి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు హోంవర్క్ ఇచ్చాను ప్రతి వీడియోలో. అట్లా చేసిన తర్వాత నేను మీకోసమనే, చాలా మంది ఎగ్జామ్స్ అప్పుడే చూస్తుంటారు, వాళ్ళ కోసమని మెయిన్ గా ఎవరిని మనం వదులుకోవద్దు. ప్రతి ఒక్కరి కోసం మన ఛానల్, ఈ ఛానల్లో మనం కలిసి గ్రో అవ్వాలి. ఇది మనం, అందుకోసమే నాకు ఎంత కష్టమైనా అర్థమవుతుంది. నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్తో పాటుగా ఇంకా రిమైనింగ్ 3 వర్క్స్ ఉంటాయి. సో వాటిని అన్నిటిని నేను చేసుకుంటూ ఇంత కష్టపడి మీకోసం చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి నా సిచ్యువేషన్ ని. సో నేను ఇంత కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నప్పుడు ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి అసలు నచ్చిన పాయింట్ ఏంటి అక్కడ కామెంట్ లో పెట్టారనుకోండి, డెఫినెట్లీ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. బికాస్ కొంతమంది చెప్పారు ఏంటి నీకు వీడియోస్ లెంత్ అవుతున్నాయి కదా, అప్పుడు ఎలాగా చాలా మంది చూడరు కదా అన్నప్పుడు నేను ఎలా చేయాలి, అలా ఫీల్ అయ్యేటువంటి పర్సన్స్ కోసం నేను ఏదైనా చేయాలనేసి, సో వాళ్ళందరి కోసమనే నేను జస్ట్ బిలో 2 hours లోనే, అర్థమవుతుందా, బిలో 2 hours లోనే నేను టోటల్ ఫస్ట్ ఏంటది ODEVC అంటే M2 లో ఫస్ట్ చాప్టర్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశా జస్ట్ బిలో 2 hours లో. సో ఇప్పుడు మీకు ఇది చాలా ఈజీ కదా, జస్ట్ బిలో 2 hours లో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసేసి నేర్చేసుకోవడం చాలా ఈజీ. నాకు కూడా తెలుసు చాలా ఈజీ అని, కానీ వీటికి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత కొన్ని క్వశ్చన్స్ చేయండి. మీకు ఆ క్వశ్చన్స్ కావాలి అంటే ఇంకా క్వశ్చన్స్ కూడా ఇంక్లూడ్ చేశాను అనుకో, ఈ 3 hours దాకా వెళ్ళిపోతుంది. సో అందుకని మీకోసమే, ఎవరైతే మనకు లెంతీ అవుతుందని బాగా ఇబ్బంది ఫీల్ అయినారో వాళ్ళ కోసం నేను పర్టికులర్ గా ఈ వీడియో చేశాను. చాలా కష్టపడ్డాను, నిజంగా చెప్తున్నాను, చాలా కష్టపడినాను, చాలా 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 కష్టపడి ఇదంతా కూడా ఒకే వీడియోలో మీకోసం చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే డన్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సూపర్ పవర్ తోటి. ఓకే డన్.